అని అవకాశాన్ని బట్టి నిలబడ్డాను ఇక్కడ. సో మనమందరం మోకాళ్ళ మీదకి వద్దాం. ఒక్క నిమిషం మన అంతరాత్మలను ఆయన దిక్కునకు ఎత్తుకుందాం. మీరు బైబిల్లో క్రింద పెడతారో ఒళ్ళో పెట్టుకుంటారో చేతులు పెట్టుకుంటారో నాకు తెలియదు. మోకాళ్ళ మీదకి రాగలిగిన వాళ్ళందరూ రండి, మోకాళ్ళ నిప్పులను వాళ్ళు తప్ప. ఒక్క నిమిషం ఆ పరమందున్న దేవుడు మన మధ్యలో ఆత్మరూపితో సంచరిస్తున్నాడు. ఆయన సన్నిధిలో ఆయన వైపు కనిపెట్టుకుందాం. ఆయన ఇచ్చు వాటి కొరకై మనము కనిపెట్టుకుందాం. ఆయన మాటల కొరకై ఎదురు చూద్దాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశతోటి ఎదురు చూచినట్లు నా ప్రాణము నీ కొరకు ఎదురు చూస్తుందని కీర్తనాకారుడు చెప్తున్నాడు. కళ్ళు తెరిచి నా వైపు చూడబాకండి. కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం మనకు మనముగా ప్రతిష్ఠించుకుంటూ దేవుని వాక్యం కొరకై మనల్ని మనముగా ఎదురు చూద్దాం. అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన మా ప్రభు, మారని మార్పు చెందని దేవానికే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. నా మట్టుకు నేనెంత బలహీనుడనో నీ పరిశుద్ధ గ్రంథము చదువుతూ ఉంటే ప్రతి దినం నా గమనములోనికి మీరు తీసుకొని వస్తున్నందుకు నీకే స్తోత్రాలు. నేను ఇంత అని అనుకుంటూ ఉంటే నువ్వు ఎంతరా అని మీరు ప్రశ్నిస్తున్నారు నీ వాక్యము ద్వారా. అవును దయగల నా తండ్రి, నేను కూడా నీ సన్నిధికి వచ్చాను నేర్చుకోవటానికి. నాకు నేర్పించు. నా జీవితంలో మీరు ఇష్టపడిన విధముగా నా జీవితాన్ని కట్టడానికి మీరు ఇష్టపడుతూ ఉండగా నేను లోబడే మనసు నాకు దయచేయండి. విధేయత చూపించే జీవితము నాకు దయచేయండి. అలాగా నా జీవిత కాలమంతయు మీరు ఈ లోకాన్ని ముగించేంత వరకును ఎవరి కోసమో కాదు, నేను నా జీవితంలో నీ కోసం జీవించు వారు ఇక మీదట తమ కొరకు కాక అని పౌలు చెప్తున్నాడు 2 కొరింథీ 5వ అధ్యాయంలో. అవును, జీవించు వారు ఇక మీదట ఇదిగో ఈ సమయం నిలబడుతున్న నా కొరకు కాక, ఇక్కడ కూర్చున్న మేము మా కొరకు కాక నీ కొరకు జీవించుట కొరకు సహాయం చేయండి. మరొకసారి మీరు మాకిచ్చిన ధన్యతను బట్టి నేను స్తుతిస్తుంటున్నాను. యెషయా 1వ అధ్యాయం రాయబడింది, నా మందిర ఆవరణముకు రమ్మన్నవాడు ఎవడు? మీరు ప్రశ్న వేశారు. ఎవడు రమ్మన్నాడు నిన్ను నా మందిర ఆవరణానికి? ఆ ప్రశ్న ఈరోజు వేస్తే నా మట్టుకైతే తల దించుకోవాల్సిందే. తల ఎత్తటానికి ఏమాత్రమే కానీ నాలో మంచి లేదు. కానీ మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారు చేస్తున్న సిలువ యాగములో నన్ను నేనుగా అర్పించుకుంటూ వస్తున్నాను. ఎవరిని మెప్పించడానికో కాదు, ఇక్కడ చేరింది కేవలం నిన్ను మెప్పించటానికి. ఆ రూపాంతరపు కొండ మీద వారు బోర్లా పడిపోయిన తర్వాత వారి యొక్క ముఖములను ఎత్తి చూసినప్పుడు యేసు తప్ప వారికి మరి ఎవరు కానరాలేదు. ఇక్కడ కూడా మీరు తప్ప మరి ఎవరు కానరాకూడదు. కాన వస్తున్నట్లయితే దహించండి. నేను అదే కోరుకుంటున్నాను. అగ్ని చేత తగలబెట్టండి. నీకు అప్పగించుకుంటూ మరొకసారి నీ శిలువ సింహాసనము కిందకు నన్ను నేనుగా తగ్గించుకుంటూ వస్తుంటున్నాను. నేను నాకు ఇచ్చిన వాగ్దానములు ఉన్నాయి.
ఇర్మియా గ్రంథం 1:9-10. అలాగనే 2014 సంవత్సరం డిసెంబర్ 30 తారీఖు నాకు ఇచ్చినట్టుగా వాగ్దానం యెషయా గ్రంథం 51:16. నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నేను నిన్ను కప్పుతాను. అలానే యెహెజ్కేలు 2:1 ప్రకారముగా నరపుత్రుడా నువ్వు చక్కగానే నిలబడము, నేను నీతో మాటలాడవాలని మీరు సెలవిచ్చాను. ఇది ఈ సమయంలో నిలబడటానికి నాకు శక్తి చాలదు. నన్ను నేనుగా నీ చేతులు అప్పగించుకుంటున్నాను. నన్ను నిలవబెట్టండి, నాతో మాతో మాట్లాడండి. వందనా స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇచ్చిన అమూల్యమైన గంభీరమైన సమయాన్ని బట్టి స్తుతిస్తూ దూరంలో దగ్గరలో ఉండి ఆలకిస్తున్న ప్రతి ఒక్కరి కొరకే ప్రార్థన చేస్తూ నా ప్రభువును నా రక్షకుడునైనా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తి కలిగిన ఔన్నత్య నామమున వందనములు చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. నేను సిద్ధపడి వచ్చిన వాక్యం ఒకటి, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు నాతో మాట్లాడిన విధానం ఒకటి. నేను ఎప్పుడు కోరుకునేది అదే దేవుని దగ్గర. మరి ముఖ్యంగా 2016వ సంవత్సరం నుంచి నేను తీసుకున్న తీర్మానం అది. ప్రభు నీ మాటలు నా నోట పెట్టు. దర్శనములో మా అక్కకు నేను సేవకు వచ్చేటప్పుడు దేవుడు చూపించినట్టుగా వచనం అది ఇర్మియా 1:9-10. నీ నోట నా మాటలు పెడుతున్నానని బాలుడైన ఇర్మియాతోటి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. తర్వాత నేను జాగలమూడికి మళ్ళా వచ్చాను రెండవసారి, మళ్ళీ 2014 సంవత్సరంలో ఆ డిసెంబర్ 30 తారీఖున మళ్ళా నాకు ఇచ్చిన వాగ్దానం యెషయా 51:16. నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను నేను కప్పుతాను. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే సిద్ధపడాలి. మనం సిద్ధపడాలి. సిద్ధపాటు లేకుండా మనము ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళకూడదు. ఒక దైవజనుడు, అతడు యూ మెంబర్ కనుక యవనస్తుల మధ్యలో స్టూడెంట్స్ మధ్యలో పరిచయం చేస్తుంటాడు. అతడు దాదాపుగా ఇప్పటికే 6-7 PhDలు చేశాడు. 6-7 పేరు చేశాడు, డాక్టరేట్స్ ఉన్నాయి అతను. అతను అంటాడు ఒక మాట, ఎప్పటికీ తన క్లాస్కి వెళ్ళటానికి దాదాపుగా 4 hours ప్రిపేర్ అవుతాడట. తను ఎక్కడైతే కాలేజీలో చెప్తున్నాడో ఆ కాలేజీలో తను చెప్పే ఆ గంట లెసన్ కొరకై 4 hours తాను ప్రిపేర్ అవుతాడట. ఆ మాట నాకు చెవిని పడినప్పుడు నా మట్టుకు నాకు అనిపించింది, దేవుని సన్నిధిలో దేవుని వాక్యము చెప్పటానికి మనం ఎంతగా దేవుని దగ్గర పడుతున్నాం. ఈరోజు వాక్యం చెప్పటం చాలా ఈజీ, ఎందుకంటే టీవీలో మెసేజ్లు చాలా ఉన్నాయి, బుక్స్ చాలా ఉన్నాయి, నెట్లో మెసేజ్లు చాలా ఉన్నాయి. ఏదో ఒక మెసేజ్ రాసుకొని వచ్చి ఏం చేసేయచ్చు, చెప్పేయచ్చు. కానీ దేవుడు మెచ్చడు సుమా. ప్రజలను మెప్పించి కవ్వించవచ్చు, కానీ ప్రభువు మెచ్చడు. కారణం ఏంటిదంటే స్వయాన యేసు ప్రభువే యోహాను సువార్తలో అనేక చోట్ల రాస్తూ ఉంటాడు ఆ మాటలు. నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన నా తండ్రిదే. త్రిత్వములో ఒకడైన యేసు ప్రభువే ఆ మాట మాట్లాడుతున్నప్పుడు నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన తండ్రిదే అంటున్నప్పుడు అరికాలు మొదలుకొని నడినెత్తి వారికి పాపముతో ఉండి ప్రతిదినం ఏదో ఒక విధముగా ఆలోచన ద్వారా కానీ, చూపు ద్వారా కానీ, మాటల ద్వారా కానీ, చేతల ద్వారా కానీ, నడక ద్వారా కానీ, పరిణుట ద్వారా కానీ, నిద్రలో కానీ మనము చేసే ప్రతి పాపమును బట్టి ఆయన మాటలను వర్ణించటానికి, చెప్పటానికి
మనకి యోగ్యత ఉందంటారా? కీర్తన గ్రంథం అంటాడు, భక్తిహీనుడా, నా వాక్యమును వివరించుటకు నీకేమీ పని? నా వాక్యమును వివరించుటకు నీకేం పనికి ఎవరిచ్చాడు అధికారం అని మాట్లాడతాడు. ఆ మాటలు చదువుతుంటే గుండె పగులుతుందన్నమాట. అయినను దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలమగా మరొకసారి దేవుని కృపాసనము దగ్గర కూర్చొని ఆయన మాటలు వింటూ ఆయన ఏమైతే చెబుతున్న వాటిని ఎక్కడికి పోనిద్దాం? హృదయములోనికి పోనిద్దాం. చదవండి ఒక వచనం, మత్తయి సువార్త 13వ అధ్యాయం 13, 14, 15 వచనాలు కలిసి ఉంటాయి. అందులో కింద నుంచి 5వ లైన్ నుంచి చదవండి. 13, 14, 15 వచనాలు కలిసి ఉంటాయి. అందులో కింద నుంచి 5వ లైన్ చదవండి. 5వ లైన్ నుంచి పైన కొంచెం పైన ఇంకా పైకి. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందుకుండునట్లు. చాలండి. ఏంటంట? చెవులారా ఏం చేశారట? విన్నారు. కనులారా ఏం చేశారు? చూశారు. కానీ వారు బాగుపడునట్లు దానిని వారిలో పని చేయనివ్వలేదు. మీ అబ్బాయి డబ్బులు కట్టి ఎల్కేజీలోనో లేకపోతే 0 క్లాస్లోనూ పంపించావు. ఫీజు ఎంత అంటే 25,000. రోజు క్యారేజీ పెట్టి అలానే బుక్స్ ఇచ్చి ఆ బిడ్డను వ్యాన్లో పంపిస్తున్నావు. సంవత్సరం అంతా అయిపోయిన తర్వాత నీ బిడ్డలకు ఏబిసిడీలు కూడా రాకపోతే ఏమంటావు? ముద్దు పెట్టుకుంటారా? ఏం చెప్పండి. నోరు కలిగిన వాడు మాట్లాడునుగాక. ఉండే నోరులు అందరికీ. బజార్లో తగాదాడుకోమంటే చీరలు తగ్గట్టి, మగాళ్ళు అయితే మీసం మెలబెట్టి వీడికి లేకపోయినా ఇక్కడ నోరు లేదా? ఏమంటారు? మీ బిడ్డకి ఏబీసీలు రాలేదు, ఒకటి కూడా రాలేదు, ఆలు కూడా రాలేదు, ఏమంటారు? భలే మంచి స్కూల్లో చేర్చామంటారా? నోటితో చెప్పాలని కోరుతున్నాను నేను. ఏమంటారు మీరు? ఏంది అన్న అట్లనే చూస్తున్నాడు? అందరూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటారు. ఏమంటారు మీరు? మీకు ఇక్కడ కిరీటం పెట్టను, తీసుకొచ్చి ఇక్కడ కొరిపెట్టి ఫస్ట్ ప్రైజ్ వచ్చిన కిరీటం మేము పెట్టను. అర్థమైందా? నోరు తీసి ఏం చేయండి? మాట్లాడితే నిద్రపోద్ది ముందల. అర్థమైందా? రెండోది అలర్ట్గా ఉంటాం. ఎందుకంటే మా తిప్పలు మాయి, మీ తిప్పలు మీ. అర్థమైందా? మేమేమైనా వాక్యం చెబుతున్నాం, మీరేమైనా. ఎందుకంటే పని చేసి వస్తారు, శరీరం బలహీనం. సో కనుక జ్ఞాపకం చేసుకుందాం. ఆ స్కూలును తిట్టుకుంటావు, నీ బిడ్డను కూడా ఏం చేస్తావు? నీ మొఖాన తగలేశాను కదరా 25,000. పొట్ట పొడితే ఏం తాతయ్య చెప్పమే, రాత్రంతా చెప్పమంటాడు తాతయ్య. ఏమంటాం? పొట్ట పొడితే నీకు చెప్పు, పొట్ట పొడితే అక్షరం రాలేదంటాం. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాం? ఇంకో స్కూల్కి మార్చాం. ఇప్పుడు ఆ స్కూల్ ఇంకా బ్రహ్మాండమైన స్కూలు. ఆ స్కూల్ 50,000. పోతే పోనీ వీడికి ఏం రావాలి? చదువు రావాలి. అందుకని ఆ స్కూల్లో 50,000 కట్టి మళ్ళీ వేసావు. మళ్ళీ సంవత్సరం అయిపోయిన తర్వాత వాడు అట్లనే మోసుకొని వస్తున్నాడు పుస్తకాలు. చివరికి వచ్చరికి వాడికి ఏబీసీలు రాలేదు. ఇప్పుడేమంటావు? మళ్ళీ
బా, మీరు చాలా డేంజర్ అయితే. అమ్మో, అర్థమైందా? మౌనం ఉన్నాళ్ళు అసలు నమ్మకూడదంట. కంతిరాళ్ళు అంటే వీళ్ళు, అర్థమైందా? బహు కంతిరాళ్ళు ఎట్టుంటారు? సైలెన్స్ కిల్లర్స్ అన్నమాట వీళ్ళు. చాలా బాధపడతావు, వేదన చెందుతావు. అదే ఈ లైట్ను కనుక్కున్న థామస్ ఆల్వా ఎడిసన్ లైఫ్ స్టోరీ నేను చదవండి. అలాగా బడిలో టీచర్లు వాడికి చదువు చెప్పడం చేతగాక వాడి చేతికి ఒక లెటర్ రాసి, ఇది తీసుకెళ్ళి మీ అమ్మకి పోరా అని చెబితే వాడు దాన్ని తీసుకొని పోయి వాళ్ళ అమ్మకి ఇస్తే వాళ్ళ అమ్మ ఆ లెటర్ని చదువుకొని దానిని టేబుల్లో పెట్టేసింది. అప్పటి నుంచి తాను ఇంటి దగ్గర తన కొడుకుకు చదువు చెప్పటము ప్రారంభించింది. అదే థామస్ ఆల్వా ఎడిసన్ దాదాపుగా కొన్ని వందల ఇన్స్ట్రుమెంట్స్ని తయారు చేశాడు. అందులో ఒకటి లైట్. అంత బ్రిలియంట్, అద్భుతమైన విశ్వాసి. స్కూల్లో చదువు రావట్లేదు వాడికి, పంపించేశారు. మీ వాడికి చదువు చెప్పడం మా వల్ల కాదు. ఒకవేళ ఇక్కడ చదువు రావట్లేదని అనుకున్న వాడు ఏం భయపడాల్సిన పని లేదు. మీరు పరీక్షలలో పదే పదే పాస్ అవ్వకుండా ఫెయిల్ అవుతున్నా కూడా పర్వాలేదు. దేవుడు మీ ఎడల ఒక సంకల్పమును కలిగి ఉన్నాడు. కృంగిపోవలసిన నిమిత్తమే లేదు, బాధపడవలసిన నిమిత్తమే లేదు. దేవుడు మీ ఎడల ఒక అద్భుతమైన ప్రణాళిక. ప్రపంచంలో ఈరోజు కోటీశ్వరులుగా పిలువబడుతున్న, ప్రపంచంలో నెంబర్ 1 ర్యాంకుల్లో ఉన్న వారు పిలువబడుతున్న వాళ్ళు గొప్పగా చదువుకున్న వాళ్ళేమీ కాదు సుమా. అందులో బిల్ గేట్స్, మైక్రోసాఫ్ట్ చీఫ్, చదువుకున్నాడేం కాదు. మధ్యలోనే డొమ్మా కొట్టేసి ఇంటి దగ్గర ఉన్నవాడు ఈరోజు ప్రపంచాన్ని శాసిస్తున్నాడు. మీ మైండ్స్లో, మీలో, నాలో దేవుడు అద్భుతమైన గనిని దాచి ఉంచాడు. దానిని తోడి తీసుకోవలసిన బాధ్యత నీది. దానిని తోడుకొని తీసుకునవలసిన బాధ్యత నాది. దానిని అలాగనే కనుక ఉంచుతావో చచ్చే వరకు, చావక ముందు వాటిని మేల్కొల్పి, నీవు మేల్కొలట ద్వారా నీ కుటుంబం, నీ కలిగిన వారు, నీ సంఘం, నీ గ్రామం మేల్కొల్పునట్టుగా బ్రతుకుతావో, ఎలాగ బ్రతుకుతావో నీ ఇష్టం. వారు రాదగిన విధంగా వచ్చారు, వినదగిన విధంగా విన్నారు, చూడదగిన విధంగా చూస్తారు. కానీ వారు బాగుపడినట్లుగా, స్వస్థత పొందినట్లుగా వారు తమ జీవితములను చక్కపరుచుకునేవారు కారు. ఇదేనా నీ స్థితి? ఇదేనా మన స్థితి? పేరు గొప్ప, ఊరి దెబ్బలాగా బతుకుతున్నాం ఈరోజు మనం. నేను అప్పటి నుంచి ఉన్నానంటావు, నేను అప్పుడు కానంటా. ఏ సుఖం ఉండి అని అడుగుతున్నాను నేను. ఏ ప్రయోజనం? దేవుడు నీ ద్వారా, నా ద్వారా ఏమైనా ఆయనకు మహిమ వస్తుందా? జీవితాన్ని మనము ఒక్కసారి పరీక్షించుకుందాం. ఈ రాత్రి దేవుని సన్నిధిలో మరి ప్రియమైన కుటుంబం కనుక దేవుని యొక్క సేవలోనికి వచ్చిన తర్వాత ఇక్కడికి మీ మధ్యలోకి వచ్చి కనుక సంవత్సరం అయింది. సోదరుడు ఏలియా బ్రదరు, అలాగే సోదరు దేనమ్మ సిస్టర్. నేను ఇంకోల్లో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఉన్నాను కనుక ఆ సమయంలో వాళ్ళకి పదే పదే చెప్తా ఉండేవాడిని దీని గురించి, సేవను గురించి. వాళ్ళు మీకు చెప్పుండొచ్చు. సో ఏదేమైనప్పటికీ దేవుని యొక్క
సేవ కొరకే వచ్చారు, సంతోషం. కనుక ఏడుగుండ్లపాడులో కొన్ని సంవత్సరాలు ఉండి మళ్ళీ ఇక్కడకు వాళ్ళు పంపించారు. దేవుని యొక్క దాసులు ఇక్కడికి వచ్చి సంవత్సరం అయింది. మరి సమయంలో ప్రియమైన కుటుంబంగా వారు కానీ, సంఘముగా మనము కానీ, నిలబడిన నేను కానీ, మనమందరమును ఇక్కడి నుంచి ఏదైనా కొంత తీసుకొని వెళదాం. నాకు ఇష్టమైన ఒక మాట, ఇంకో మాట ఉంది. సోక్రటీస్ తెలిసిన వాళ్ళ చేతులు ఎత్తండి. సోక్రటీస్ ఏంది చదువుకున్న లేరు మీరు ఇక్కడ? చదువుకున్న చేతులు ఎత్తండి. చదువుకున్న చేతులు ఎత్తండి. మీరు ఎంతవరకు చదువుకున్నారు? మీరు సోక్రటీస్ విన్నారు పేరు? వినలేదా? నువ్వు టీ షర్ట్ వేసుకుని వచ్చావు వాయించవాక, రేపు నుంచి అర్థమైందా? నేను ఇందాకే చెప్తావు అనుకున్నా నీకు. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు పద్ధతికి రండి. టీ షర్ట్లు వేసుకొని వాయించవద్దు, అర్థమైందా? దేవుని మందిరానికి వచ్చి చక్కని బట్టలు వేసుకొని వచ్చి వాయించండి. అది ఎందుకంటే దేవుని మందిరం, అన్ని విషయాలు జాగ్రత్తగా ఉందాం. సో దేవుని సన్నిధిలో సోక్రటీస్ ఒక మాట మాట్లాడతాడు. సోక్రటీస్ చుట్టూ ఎప్పుడు కూడా పదుల కొలది, వందల కొలది యవనస్తులు ఫోన్రా ఇంటికన్నా పోయేవాడు కాదు. ఇంటికి పొమ్మన్న కూడా పోయేవాళ్ళు కాదు. అలాంటి తత్వవేత్త. కొన్ని విషయాలు తెలుసుకోవాలండి, మనం తెలుసుకోవాలి. అతను ఒక మాట అంటాడు, నేను వీళ్ళందరికీ ఏదో బోధ చేయడానికి నేను ఇక్కడ నిలబడలేదు, కానీ ఒక పని చేయటానికి నేను నిలబడ్డాను. అదేంటిదంటే వీళ్ళందరినీ ఆలోచింప చేయటానికి కొరకే నేను కూడా అదే విధముగా ఈ రాత్రికాల సమయంలో మిమ్మల్ని ఆలోచింప చేయటానికి కొరకే వచ్చాను. ఎందుకు పుట్టామా, ఎందుకు బతుకుతున్నామా, ఎందుకు తస్తున్నామా, ఎందుకు పడుకుంటున్నామా, తింటున్నామా, తాగుతున్నామా? ఈరోజు నువ్వు బతుకుతున్నావా, జీవిస్తున్నావా? బతుకుతుంటే చస్త మంచిది దీనికంటే. జీవిస్తే జీవించడానికి కొరకు ప్రయత్నించే. బ్రతకటం వేరు, జీవించడం వేరు. ఈ లోకంలో జంతువులుగా బతుకుతున్నాయి, పుడుతున్నాయి, తింటున్నాయి, తాగుతున్నాయి, పడుకుంటే చస్తున్నాయి. నీవు కూడా అలాంటి వాడవైతే బతుకు. కానీ జీవించువాడు అలా ఉండకూడదు. నేను ఎందుకు పుట్టానా, ఎందుకు జీవిస్తున్నానా, ఎందుకు అన్నం తింటున్నానా, ఎందుకు బట్టలు వేసుకుంటున్నానా, ఎందుకు మందిరానికి వస్తున్నానా, ఎందుకు బైబిల్ చదువుతున్నానా అనే గ్రహింపు కలిగి జీవించటం అంటాడు. జీవించటం అంటాడు. సో బ్రతుకుతూ ఉన్నట్లయితే దయచేసి ఇక నుంచైనా సరే జీవించటానికి కొరకే ఏం చేద్దాం? మనము ప్రయాస పడదాం. బ్రతకటానికి కొరకు కాదు, జీవించటానికి కొరకు. అందుకని ప్రార్థనలో మాట గుర్తుకొచ్చింది. 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక. అవును, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక. ఈ రాత్రి దేవుని సన్నిధిలో ప్రేమైన కుటుంబం ఇక్కడ దేవుని సేవకు వచ్చే సంవత్సరమైన సందర్భముగా మనందరూ కూడా దేవుడు సంధిస్తూ మాట్లాడుతున్నాడు. ఇక బ్రతకవద్దు, జీవిద్దాం. జీవిస్తూ 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 ఏమవుదాం? చచ్చిపోదాం. ఏదో ఒకటి ఈ లోకములో మనం ఏం చేయాలి? సాధించాలి. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిలో దేవుడు ఏదో ఒకటి చెయ్యాలని ఆయన మనలను పుట్టించి తల్లి గర్భము నుంచి బయటికి తీశాడు.
అంతేకాని మనల్ని ఇక్కడ కూర్చున్న వారందరినీ డమ్మీ క్యాండిడేట్లుగా ఉంచటానికి కొరకై దేవుడు ఎవరిని కలుగ చేయలేదు. ఒక ఇండస్ట్రీ ఉందనుకోండి, ఒక యొక్క కర్మాగారం ఉంది. ఆ కర్మాగారములో ఉన్న ప్రోడక్ట్ బయటకు వచ్చేటప్పుడు అది యూజ్ఫుల్ ప్రోడక్ట్గా ఉంటుందా, యూజ్లెస్ ప్రోడక్ట్గా ఉంటుందా? చెప్పండి. అంటే ఒక కర్మాగారములో నుంచి ఒక ప్రోడక్ట్ బయటకు వస్తూ ఉంటే కనుక ఆ ప్రోడక్ట్ని ఎవడైనా తయారు చేసినా, ఏ కంపెనీ తయారు చేసినా, ఏ ప్రోడక్ట్ తయారు చేసినా అది ప్రపంచంలో ఉన్న మానవ కోటికి ఉపయోగకరమైన ప్రోడక్ట్నే తయారు చేస్తాడు, కానీ ప్రయోజనము లేని ప్రోడక్ట్ని ఎవడు కూడా మార్కెట్లోనికి తీసుకురాడు. పరలోకమందున దేవుడు కూడా ప్రోడక్ట్ లేనటువంటి యొక్క యూజ్లెస్ ప్రోడక్ట్ని పుట్టించాడు అనుకుంటున్నారా మీరు? చెప్పండి. యూజ్ లేని ప్రోడక్ట్ని కలిగజేశాడు దేవుడు. ఒక లోకములో ఉన్న ఒక కర్మాగారములో ఉన్న ఇండస్ట్రియలిస్టే ప్రపంచంలోనికి యూజ్ఫుల్ అయ్యే ఒక ప్రోడక్ట్ని తీసుకొస్తుంటే ఇలాంటి మనుషుని తయారు చేసిన సృష్టికర్తని దేవాది దేవుడు దేనికి పనికి రాకుండా మనం కలుగు చేశాడంటారా? లేదు. కానీ మనమే మన జీవితాలను అలాగా చేసుకుంటున్నాం. అందుకనే దేవుడు కన్నీరు కారుస్తున్నాడు, వేదన చెందుతున్నాడు, దుఃఖపడుతున్నాడు. ఇకనైనా మేల్కో, ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామని కనుక కంకణం కట్టుకొని వెళుతున్న సహోదరుడా, జీవితాన్ని గురించిన అర్ధసహితంగా బతకడానికి కొరకాయి ఈ దినం నుంచి తీర్మానం చేసుకుందాం. నేను కూడా నా జీవితాన్ని చాలా వరకు వృధా చేసుకుంటూ వచ్చాను. కానీ దేవుని వాక్యము ద్వారా, దేవుని దాసుల ద్వారా మాట్లాడుతున్నప్పుడు దేవుని చేత ప్రేరేపించబడి దేవుని కొరకే తీర్మానం కలిగి ముందుకెళ్ళటానికి కొరకే సహాయపడుతున్నాడు. దేవుడు నిన్ను కూడా నన్ను కూడా ఒక ఉద్దేశంతో ఏం చేశాడు? నేను జూలై మాసం 6వ తారీఖున 2006 సంవత్సరం ఇంకోలకు నేను సేవ కొరకే ట్రాన్స్ఫర్ చేయబడ్డాను అక్కడ. అప్పటి నుంచి ఇప్పటి వరకు బలవర్తమానం ఆ భాగమే ఇప్పుడు సమయం తీసుకోబోతున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ చరణం మనమందరం కలిసి చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 12వ చరణం మనమందరం కలిసి చదువుకుందాం. స్పష్టముగా, బిగ్గరగా, నెమ్మదిగా చదువుదాం అర్థం చేసుకుంటూ. ఇది వరకే నేను గెలిచితిని నాయనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితిని నాయనను నేను అనుకొనటలేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. ఆ చివరి మాటలు నాతో చెప్పండి. నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. ఒక ప్రశ్న అడుగుతున్నాను ఇక్కడ ముందలగా. నీవు దేని కొరకు పట్టబడ్డావో అన్న సంగతి నీకు తెలుసా? అడుగుతున్నాను. రక్షించబడి బాప్తిస్వం పొందిన వాళ్ళ చేతులు ఎత్తండి. రక్షణ మారు మనసు కలిగి బాప్తిస్వం పొందినవాడు శ్రద్ధించండి. మంచిదే, చాలామంది ఉన్నారు. అయితే ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభు ఎందుకు నిన్ను రక్షించుకున్నాడు? తెలుసా నీకు? తెలుసుకోవడానికి ఎప్పుడన్నా ప్రయత్నం చేశావా?
ఇది దేని నిమిత్తం చేశారు చెప్పండి? ఇది ఏం అక్కలారా ఉన్నారా? ఇది దేని నిమిత్తము తయారు చేశారు? వ్రాయడానికి. అర్థమైందా? చెవులో దురద పుడుతుంటే ఇది కూడా తిప్పుకోవచ్చు, కానీ దీని పని ఒకటి ఉంది. అర్థమైందా? ఇది వ్రాయటానికి తయారు చేశారు. ఇది దేని చేశారు? ఎవరిని మనల్ని వాయించడానికి. పాట పాడేటప్పుడు పాటకి తాళం వేయటానికి కనుక వాయిద్యంగా దీన్ని ఏం చేశారు? దాని కొరకు తయారు చేశారు. ఒకసారి కరిగా ఒక మందిరంలో వాక్యం చెబుతూ ఉన్నాడు సుబ్బారెడ్డి గారు. చెప్తా ఉంటే నేనే కరిగా బాగా నిద్రొచ్చింది. కొంచెం నిద్రొస్తే ఇక్కడి నుంచి పులిపేట నుంచి ఇచ్చినట్టు మొఖాన్ని కొట్టాడు. మిమ్మల్ని కొడితే ఊరుకుంటారు ఇప్పుడు? రేపటి నుంచి అక్కడ బోర్డు పెట్టి స్ట్రైక్ చేసి, అర్థమైందా? ఈ టిష్యూలు కొట్టాడు మొఖాన్ని. కొట్టడానికి ఇది ఏంటి? కొట్టడానిక కాదు. అంటే నేను చెప్తుందంటే ఉదాహరణగా కనుక దేని నిమిత్తం తయారు చేశారు? ఇది దేని నిమిత్తం? నీళ్లు మనకి దప్పికవుతుంటే దానికోసం దాచిపెట్టుకోవటానికి. అంటే ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క దాని నిమిత్తమై. చదవండి మాట, సామెతలు 16:4 చరణం. సామెతలు 16:4. యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము. చాలమ్మా మాట. నా వెనక చెప్తారా? యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసెను. సూర్యుడిని దేని కలుగు చేశాడు దేవుడు? పగటి పూట వెలుగునివ్వటానికి కలుగు చేశాడు. రాత్రిని కనుక ఆ వెలుగివ్వటానికి కొరకు చంద్ర నక్షత్రములను దేవుడు కలుగు చేశాడు. భూమిని దేని కలుగు చేశాడు దేవుడు? మనుషునికి నివాస యోగ్యముగా ఉండు నిమిత్తము దీన్ని. కానీ ప్రపంచంలో శాస్త్రవేత్తలు కొన్ని కోట్ల డాలర్స్ ఖర్చు పెట్టి స్టిల్ ఈరోజు వాడికి శాటిలైట్ పంపించేసి గురుగ్రహములోనో శనిగ్రహములోనో అనుగ్రహ గంగంలోనో మనుగోడు మనాలు కూడా చంద్రయాన్ 2 అని ప్రయోగించారు. ఎక్కడ? అక్కడేదో నీరేదో దొరుకుద్దని. ఎక్కడ నీకు నీరు దొరకదు. బైబిల్లో చక్కగా రాయించాడు, నరులకు నివాస యోగ్యముగా ఆయన భూగోళమును కలుగ చేశాను. అంటే ఈ ప్రపంచములో, ఈ విశాల విశ్వములో ఉన్న ప్రతిదీ కూడా దాని దాని పని నిమిత్తమై దేవుడు కలుగ చేస్తే, ఇక్కడ కూర్చున్న ఈ మందిరం పేరేం పేరు? ఎస్కోల్. ఎస్కోల్ ప్రార్థనా మందిరములో ఉన్న ఇక్కడ యవనస్తులు కానీ, యవనస్తులు కానీ, పెద్దవారి కానీ, వృద్ధులు కానీ, చిన్నపిల్లలు కానీ దేవుడు ఏ పని లేకుండా రక్షించాడంటారా అని అడుగుతున్నాను. ఏంది అట్టనే చూస్తారండి? ఏ పని లేకుండా రక్షించాడంటారా మిమ్మల్ని? ఏం పని లేదా? ఇంటికి పోండి, ఇంకెందుకు, నేను కూడా ముగించుకొని పడుకుంటాను. నేను కూడా ప్రతి ఒక్కరిని ఒక పని కొరకు దేవుడు ఏం చేశాడు? ఏర్పాటు చేశాడు. ఇది ఈ లోకములో యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత చచ్చే లోపల జ్ఞాపకం చేసుకొని, యేసయ్య వచ్చే లోపల మనం చచ్చే లోపల దేని నిమిత్తమై యేసు ప్రభు నన్ను కొన్నాడు, తన అమూల్యమైన రక్తం ఇచ్చాడు, ఆయన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నన్ను బలపరుస్తున్నాడు, ఆయన సంఘాన్ని ఇచ్చాడు, సహవాసాన్ని ఇచ్చాడు, వాక్యాన్ని ఇచ్చాడు అని ఎరిగే జీవించటమే జీవించటం అంటే. లేకపోతే అది జీవించటం అనరు, అది బతకటం అంటారు. చాలామంది తిండి కోసమే బతుకుతారు. అర్థమైందా?
చాలామంది తిండి కోసమే బతికేవారు ఉన్నారు. కానీ దేని కొరకు తినాలి? తిండి బ్రతకాలి కాబట్టి ఏం చేయాలి? తినాలి. సామెత గ్రంథంలో ఒక మాట, చక్కని మాట చదువుదామా? సామెతల గ్రంథం 16వ అధ్యాయం 26వ వచనం చదవండి. కష్టము చేయువాని ఆకలి వాని కొరకు వాని చేత కష్టము చేయించును, వాని కడుపు వానిని తొందర. గమనించాలి ఆ పదాలు, ఎంత చక్కగా రాశాడు. కష్టము చేయు వాని ఆకలి వాని కొరకు వాని చేత ఏం చేస్తుందట? కష్టము చేయించును, వాని కడుపు వానిని ఏం చేస్తుంది? అవును, అవును. అది జీవించటం అంటే. ప్రేమైన సంఘమా, ఇక్కడ కూర్చుని మనం మన జీవితాలలో కూడా ఒక్కసారి ఇంతవరకు జరిగిందేదో జరిగిపోయింది, జరిగిపోయినది మళ్ళీ తిరిగి రాదు. ముందున్నట్టు జీవితం కొరకే మనం ఏం చేయాలి? ఈ మిగిలిన సమయాన్ని వృధా చేసుకోకుండా ఏం చేయాలి? నేను ఒక మాట రాసుకొని వచ్చాను, చదువుతున్నాను. నీ దగ్గర ఉన్న టైంను నీవు సరిగా వాడకపోతే ఆ తరువాత అది నీతో ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటున్నట. మళ్ళీ చదువుతున్న జాగ్రత్తగా గమనించాలి ఆ మాటలు. నీ దగ్గర ఉన్న టైంను నీవు సరిగా వాడుకోకపోతే ఆ తరువాత అది నీతో ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటుంది. ఎందుకంటే ఈరోజు చాలా మందికి టైం యొక్క విలువ తెలియదు. అందుకని ఇష్టానుసారంగా తిరుగుతున్నారు, ఇష్టానుసారంగా తింటున్నారు, ఇష్టానుసారంగా నిద్రపోతున్నారు, ఇష్టానుసారంగా ఏది కావాలన్నది చేసుకుని వెళ్ళిపోతున్నారు. కానీ జాగ్రత్త, ఈరోజు సమయమును అలాగా మన జీవితంలో వృధా చేస్తూ పోతే ఒక రోజు వస్తుంది, అది నీతో ఇష్టము వచ్చినట్లు నీతో ఆడుతుందంటది, చలగాటం ఆడుతుంది. అది ఒక ఎగ్జాంపుల్ చెప్పేదా మీకు అర్థమవడానికి? 10th క్లాస్ ఎగ్జామ్స్ కనుక ఫిబ్రవరి చివరిలో లేదా జనవరిలో ఉంటాయి. ఇప్పుడు చివరికి ఎగ్జామ్స్ వచ్చేంత వరకు జులై లాగా తిరిగాడు ఈ అమ్మాయి కానీ అబ్బాయి కానీ. ఇక చదువు అంటే పట్టించుకోకుండా ఆటలేందో, ప్రేమలేందో, ఆ సెల్ ఫోన్లేందో, మెసేజ్లేందో వీటితో తిరిగారు. తిరిగేసరికి ఇప్పుడు సడన్గా ఏం చేశారంటే ఎగ్జామ్స్ వచ్చేసరికి ఇప్పుడు వీళ్ళకి ఎట్లుంటుంది చెప్పండి? ఎలాగుంటుంది? అంతా బిత్తరగా ఉంటుంది ఇప్పుడు. ఎందుకు? రేపు ఎగ్జామ్. సంవత్సరం అంతా ఏమైపోయింది? ఇష్టం వచ్చేవాడికి ఆడేశాను, ఆటలు ఆడుకున్నాను, పాటలు పాడాను, తిరిగాను. కనుక అమ్మ లెక్కలేదు, టీచర్ అంటే లెక్కలేదు, ఇంకెవరంటే లెక్కలేదు, తిరిగేశాను. ఇప్పుడు రేపు ఎగ్జామ్ ఉంది. ఈరోజు ఎట్లుంటుంది వీడి పని? మొత్తం పుస్తకం తిరిగేస్తాడు. తిరిగేసి వెరీ 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 ఇంపార్టెంట్ ఏంటిదంట? వెరీ 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 ఇంపార్టెంట్ చూసుకొని ముక్కు 4 తగిలించుకొని ఏం చేస్తాడు? ఆడికి వెళ్తాడు. ఆ వెరీ 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 ఇంపార్టెంటే రావు. వీడికి ఎట్లుంటుంది ఇప్పుడు? చెమట్ల కమ్మి, కళ్ళు బైర్లు కమ్మి, ఇక ఏం చేయాలో తెలియక ఇంటికి వచ్చి ఎట్లా రాసేవారంటే అబ్బో బ్రహ్మాండంగా రాశారు. ఎందుకు మరి? వాళ్ళని మెప్పించాలిగా. ఎందుకంటే 50,000 కట్టి చదివించే. సంఘమా, జ్ఞాపకం చేస్తున్నాను, సమయం చాలా విలువైనది. దానిని ఇప్పుడు వాడుకోకపోతే అది నీ జీవితమును, నా జీవితమును ఇష్టం వచ్చినట్టుగా ఆట్లాడిస్తున్నది. అందుకనే దేవుని సన్నిధిలో దేవుడు మనకిచ్చిన జీవితం ఒకటే ఒకటండి, ఒకటే ఒక జీవితం. ఈ జీవితం
ఎన్ని సంవత్సరాలు మాత్రము తెలియదు నీకు, నాకు తెలియదు. నా తల్లి గర్భములో ఉన్నప్పుడే నా దినములన్నీ ఆయన ఏం చేశాడు? తన గ్రంథములో లిఖించాడు. 139 కీర్తన రాశాడు అన్నమాట. ఆయన గ్రంథములో లిఖితములు అయిపోయాయి. అది రేపో ఈ రాత్రి నాకు తెలియదు. కాబట్టి దేని నిమిత్తమై మనము పట్టబడ్డాము, ఈ లోకములోనికి వచ్చాము, ఆయన మనలను బ్రతికిస్తున్నాడు, ఇంకా జీవముతో ఊపిరితో ఉంచుతున్నాడు, దానిని ఎరుగుతూ ఈ కొద్ది శేష జీవితం ఆయన ఏం చేద్దాం? జీవించడానికి కొరకై ప్రయత్నించాను. సో నేను దాదాపుగా కొన్ని రోజుల క్రిందటే నేను చదువుకుంటూ నా దినభాగం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఏదో మాట్లాడుతూ వచ్చాడు. 2వ తారీఖు శనివారం 12:45 దేవుడు నాకు వర్తమానం ఇచ్చాను. వెంటనే టైం కూడా రాసుకుంటాను. కనుక శనివారం కేరుగట్టిన యొక్క 12:45 దేవుడు ఒక వర్తమానం ఇచ్చాడు. దాన్ని సిద్ధపరచుకొని వచ్చాను. ఇక్కడికి సిద్ధపరచుకొని వచ్చిన తర్వాత సరే వచ్చేసరికి టైం అయింది, 1 గంట అయింది. కనుక నాకు ప్రయాణం అంటే కొంచెం ఎలర్జీ ఉంది నాకు. అందుకని ఒక పావు గంట అట్లా పడుకొని వెంటనే నా దినభాగం చదువుకున్నాను. నేను 3 పూట్ల చదువుకుంటాను నా దినభాగం. కీర్తన 77వ కీర్తన చదువుతున్నాను. అక్కడ దేవుడు ఈరోజు మధ్యాహ్నం నాకు ఇచ్చిన వర్తమానముని జ్ఞాపకం చేయబోతున్నాను. కీర్తన 77 1:25 నేను బైబిల్ తీసుకొని చదువుతున్నాను. తీయండి. కీర్తన 77. ఈ 77వ కీర్తనలో సేవకుల మీటింగులో ఇప్పుడు హెబ్రోన్లో ఉన్న తిమోతి గారు ఒక పాట నేర్పించాడు. 13వ చరణం 14వ చరణం ఈ 2 చరణాల మీద సేవకుల మీటింగ్లో దాదాపుగా 15 సంవత్సరాల కిందట ఒక పాట ఆయన విజయవాడలో సేవకుడిగా ఉన్నప్పుడు నేర్పించాడు ఆ పాట. ఇప్పుడు నేనేం పాడబోట్లేదు, కానీ నేను ఆ భాగం చదువుతున్నప్పుడు ఆ పాట గుర్తుకొచ్చింది నాకు. ఇక్కడ చాలా భాగాలు ఉన్నాయి పంచుకోవటానికి, కానీ నేను అవన్నీ పంచుకుంటే మీరు నన్ను మళ్ళీ తిట్టుకుంటారు. కాబట్టి నేను కూడా సాధ్యమైనంత వరకు మీ యొక్క పరిస్థితులను గమనించుకొని నేను ముందుకెళ్ళడానికి వరకు ప్రయత్నం చేస్తాను. షార్ట్ కట్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. రండి. ఇక్కడ 6 ప్రశ్నలు ఉన్నాయి. చదువుతారా 7వ వచనం నుంచి? ప్రభువు నిత్యము విడనాడునా? మొదటి ప్రశ్న. రెండవది, ఆయన ఇకెన్నడూ కటాక్షింపడా? ఆయన కృప ఎన్నటెన్నటికి లేకుండా మానిపోయినా, ఆయన సెలవిచ్చిన మాట తరములకు తప్పిపోయినా, దేవుడు కటాక్షింపక మానినా, ఆయన కోపించి వాత్సల్యత చూపకుండా ప్రశ్నల పరంపర స్టార్ట్ అయింది. ఇదొక చక్కని సబ్జెక్ట్ బైబిల్లో. ఎన్నున్నాయండి బైబిల్లో సబ్జెక్టులు. కనుక ధ్యానం చేసే కొలది జీవితం చాలదు. అందుకని దేవుని వాక్యమును గురించి రాయబడింది కీర్తన గ్రంథం 119వ అధ్యాయములో. అది అపరిమితమైనది అని అంటాడు. అది అపరిమితమైనది. పరిమితమైన మనుషుని యొక్క ఆయుష్పరిమాణములకు అపరిమితమైన ఈ చిన్న గ్రంథములో 66 పుస్తకములతో నింపబడిన ఈ పరిశుద్ధ గ్రంథములో మనుష్య జ్ఞానమునకు అర్థమయ్యేట్లుగా కొన్ని వ్రాయించి దీనిలో పెట్టాడు. అలాంటి అపరిమితమైన ఆ శ్రేష్టమైన జ్ఞానముతో నింపబడిన ఆ వాక్యమును వివరించుట ఎవరికి శక్యమో? చదివే కొలది వందల కొలది వేల కొలది వర్తమానాలు. అవును, ప్రశ్నలు 6 ప్రశ్నలు వేస్తున్నాడు. 73వ కీర్తన మొదలుకొని 83వ కీర్తన వరకు వ్రాసింది ఆసాపు. ఈ కీర్తనలన్నీ కూడా 73 నుండి 83 వరకు. ఇప్పుడు మనం చదువుకున్న 77వ కీర్తన కూడా ఆసాపు కీర్తన. ఇది దావీదు కీర్తనలు ఉన్నాయి, ఆసాపు కీర్తనలు ఉన్నాయి, కోరహు కీర్తనలు ఉన్నాయి, మోషే కీర్తన ఉంది, సొలొమోను కీర్తనలు ఉన్నాయి,
కనుక హిజ్కియా సేవకులు ఎత్తి రాసిన పాటలు ఉన్నాయి. ఇంకో కొన్ని ఎవరు రాశారో తెలియని కూడా తెలియదు. ఏదేమైనప్పటికీ ఈ ఆసాపు రాసినట్టు యొక్క ఈ పాటలో 7వ చరణములో ప్రశ్నలు. ప్రభువు నిత్యము విడనాడునా? అవును. చాలాసార్లు మన జీవితంలో మనం కూడా ఏమంటుంటామండి? ప్రభువా, నన్ను విడిచిపెట్టేశావంటయ్యా, నన్ను విడిచిపెట్టేశావంటయ్యా, నా భర్త విడిచిపెట్టాడు, నా భార్య విడిచిపెట్టింది, నా బిడ్డలు విడిచిపెట్టారు, నా కలిగిన నానుకున్న వాళ్ళందరూ విడిచిపెట్టేశారు, నీవు కూడా నన్ను విడిచిపెట్టేశావా? ఒకవేళ అనుకుంటున్నావా ప్రియమైన సహోదరి సహోదరుడా? రెండవది, ఆయన ఇక ఎన్నడూ కటాక్షింపడా? అయ్యా, ఇక ఎన్నడు నువ్వు నా మీద నీ కటాక్షమును చూపవా? నీ కటాక్షము నా ఎడల రాని ఎడల నీవు నన్ను ఎక్కడి నుంచి నీవు తోడుకొని పోవద్దని నిర్గమాకాండములో మోషే మాట్లాడుతాడు. నీ కటాక్షము నా ఎడల రాని ఎడల. ప్రియమైన సంఘమా, ఈ రాత్రి నువ్వు కూడా అలాగనే పరిస్థితులు ఉన్నదా? నీ జీవితము, నీ కుటుంబ పరిస్థితి, దాన్ని బట్టి దేవుడిలాగా నా పక్షము కటాక్షింపడా? మూడవదిగా, ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయిందా? ఒకవేళ అనుకుంటున్నావా, నీకున్న బాధలను బట్టి, నీకున్న వేదన బట్టి, నీకున్న రోగాన్ని బట్టి, నీకున్న నీ యొక్క ఎగ్జామినేషన్స్ని బట్టి, నీకున్న నీ యొక్క మైండ్ సెటప్ని బట్టి, నీ కుటుంబంలో నీ భర్తను బట్టి, నీ భార్యను బట్టి, నీ బిడ్డల పరిస్థితిని బట్టి, నీ పొలం పరిస్థితిని బట్టి, ఇంటి పరిస్థితిని బట్టి, నీ ఆర్థిక పరిస్థితిని బట్టి అనుకుంటూ ఉన్నావా నీవు కూడా? నాలుగవది, దేవుడు కటాక్షంప మానేశాడా? ఆయన సెలవిచ్చిన మాట తరతరములు తప్పిపోయిందా? ఆయనే కదా మాట సెలవిచ్చింది. ఆయన మాట సెలవిచ్చి తప్పిపోయాడా? అవును. అబ్రహాం అంటున్నాడు 17వ అధ్యాయంలో ఆదికాండములో, ఏయ్యా, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నా సన్నిధిలో నిందారహితుడివే ఉండు. అప్పుడు అంటూ అలాగే సంభాషణ కొనసాగి వచ్చేసరికి కిందకు వచ్చేసరికి అంటున్నాడు, అయ్యా చాలుగానిక నీ సన్నిధిని ఇష్మాయిల్ని ఏం చేయి, బతకనివ్వయ్యా చాలు. ఏం మాటిచ్చావు నువ్వు? 70 సంవత్సరాల మాటిచ్చావు. ఇదిగో నీ బహుమానం అధిక వద్దు అంటావు, నీ కేడం అధిక మొగుద్దు అంటావు, ఎన్నెన్నో చెబుతున్నావు, కానీ ఏమీ జరగట్లా. 24 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు నాకెంత? 100, ఆమెకెన్ని? 90. ఇంకా చాలయ్యా, నువ్వు చేయలేవులే. ఇవి నేను చెయ్యి, బతకను అంటుంటే దేవుడు అన్నాడు, నిశ్చయముగా మరుసటి సంవత్సరం నీ భార్యను శారా నీ కుమారుడికి అంటుంది, వాడికి ఇస్సాకు అని పేరు నీవు. పేరు కూడా చెప్పేశాడు. ఇష్మాయిలును బతికినిమంటుంటే మాట్లాడుతున్నాడు. వచ్చే సంవత్సరం ఈ టయానికి నీ భార్య శారాని కొడుకు అంటాడు, అతడికి ఇస్సాకు అని పేరు పెట్టాలి పో అన్నాడు. అవును, ఇక్కడ అంటున్నదే 77వ అధ్యాయములో, ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయినా అనుకుంటున్నాం కదా మనం కూడా. 24 సంవత్సరాలు అయిపోయినాయి ప్రభువా, ఇంకెక్కడలే, నువ్వు చేయలేవులే, నీ చేత కాదులే అని దేవుణ్ణి కూడా చేతకాని వాడినిగా మనం ఏం చేస్తున్నాం? ఆయన ఇచ్చిన మాటని అని సెలవిస్తూ నువ్వు మాట ఇచ్చి నువ్వేమవుతున్నావని తప్పిపోతున్నావని అర్థం. ఇండైరెక్ట్గా అర్థమవుతుందా? రండి కిందకు వచ్చేద్దాం. ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా. 10వ వచనం అద్భుతమైన మాట, అందుకు నేను అలాగున అనుకొనుచున్నాను, మహోన్నతుని దక్షిణ హస్తము మార్పు నందుననుకొనుటకు నాకు కలిగిన శ్రమయే. అవునండి, మనకు కలిగిన శ్రమయే ఇలాంటి ప్రశ్నలన్నిటికీ కారణం. నేను ఒకటి చెప్తున్నాను, ఎప్పుడైనా సరే విశ్వాస జీవితంలో ముందుకెళ్తున్నప్పుడు, పరిశుద్ధ గ్రంథం చదువుతున్నప్పుడు మీకు ప్రశ్నలు ఎంత ఎక్కువగా వస్తే అంతగా దేవుడు మీతో మాట్లాడుతున్నాడని అర్థం.
స్కూల్లో ప్రశ్నించేవాడు, టీచర్ని ప్రశ్నించేవాడు చాలా బ్రిలియంట్ అవుతాడు. మీకు ఉదాహరణ మీకు అందరికీ తెలుసు. నేను చదువుకునేటప్పుడు 10th క్లాసులో 81 సంగతి చెప్తున్నాను నేను. 81లో ఇంగ్లీష్ నాన్-టేల్ ఉండేది. గొప్ప మ్యాథమెటిషియన్ మనకి తెలుసు. ఎవరు? శ్రీనివాస రామానుజన్, తమిళియన్. దాదాపుగా 30 సంవత్సరాల వయసులో చనిపోతాడు. అది అద్భుతమైన బ్రిలియంట్. ఒకరోజు టీచర్, నేను ఈ మధ్య చదివాను దాని గురించి, కరిగా ఆ వెనకాల బోర్డు మీద అతను కూడా వచ్చి కూర్చున్నాడు వెనకాల. చాలా మొద్దు, కానీ మ్యాథ్స్లో మాత్రం బ్రిలియంట్ అనమాట. మాస్టర్ గారట ఆ బోర్డు మీద వెళ్ళిపోతూ 3 క్వశ్చన్స్ రాసిపోయాడట. 3 ప్రాబ్లమ్స్ రాస్తున్నప్పుడు రామానుజన్ వెనకాల కూర్చొని నిద్రపోతున్నాడట. నిద్రపోతూ అలాగా క్లాసు అయిపోయిన తర్వాత టీచర్ వెళ్ళిపోతున్నప్పుడు గబక్కని మెలకు వచ్చి చూశాడు. చూస్తే అనుకున్నాడట రామానుజన్ ఆ బోర్డు మీద రాసినట్టుగా 3 క్వశ్చన్స్ కూడా హోంవర్క్ ఇచ్చాడేమో అని ఏం చేశాడంట? చెప్పండి, చదువుకుని. హోంవర్క్ ఇచ్చాడేమో ఏం చేశాడు? నోట్స్లో రాసుకున్నాడు. నోట్స్లో రాసుకొని ఇంటికి వెళ్ళి రాత్రంతా ఫైటింగ్ చేసి 2 క్వశ్చన్స్ సాల్వ్ చేశాడట. రాత్రంతా. ఎందుకంటే క్వశ్చన్స్ హోంవర్క్ ఇచ్చాడనుకొని ఇంటికి వెళ్ళి సాల్వ్ చేశాడు. 3rd క్వశ్చన్ దాదాపుగా సాల్వ్ చేశాడు కానీ పూర్తి కాలేదట. ఉదయాన్నే తెల్లారి స్కూల్కి వచ్చాడు. మ్యాథమెటిక్స్ యొక్క టీచర్ వచ్చి రావడంతో హోంవర్క్ అనుకొని తీసుకొని రామానుజన్ ఏం చేశాడట? వెళ్ళి టీచర్కి చూపించాడట. చూపిస్తే మాస్టర్ గారు బిత్తరపోయాడట. ఎందుకో తెలుసా? ఆ 3 లెక్కలు ఎవడు సాల్వ్ చేయలేని లెక్కలంట. అవి ఎగ్జాంపుల్గా బోర్డు మీద రాశాడంట. ఈయనకో చేత కాదంట. ఈయనకో చేత కాక ఆ సాల్వ్ చేయని ప్రాబ్లమ్స్ పెట్టాడంట 3. వీడు రాత్రంతా ఫైటింగ్ చేశాడు. ఏం చేశాడు? 2 కంప్లీట్ చేశాడు. 3 ఏం చేశాడు? మీకు తెలివితేటలు లేకేం కాదు. మీ తెలివితేటలను ఎక్కడ పెడుతున్నారు? ఎక్కడ? సెల్ ఫోనుల్లో, ప్రేమల్లో, ఫేస్బుక్కుల్లో, ఎక్కడ? వాట్సాప్ల్లో, వాటిలో తగలేస్తున్నారు. మీ తెలివి అంతా, మీ తెలివి అంతా తగలబడుతుంది అక్కడ. మీకు తెలివితేటలు లేక కాదు, మీ చేతులారా మీరే కనుక మనమే ఈరోజు దేవుడు మనకిచ్చిన అద్భుతమైన వాటిని ఏం చేస్తున్నాము? ప్రేమైన సంఘమా, జ్ఞాపకం చేసుకున్నాం. మన జీవితంలో మనం కూడా మనకొచ్చే ప్రాబ్లమ్స్ని బట్టి, కష్టాలను బట్టి దేవుని దగ్గర ప్రశ్న వేయటం మంచిదే. ఎందుకంటే ప్రశ్న వేసేవాడంటే దేవుడికి చాలా ఇష్టం. అలా ఆయన వాక్యం చదివేటప్పుడు కూడా మీకు ప్రశ్నలు వస్తూ ఉంటే మీ నోట్బుక్ మెయింటైన్ చేసుకొని దాంట్లో రాసుకొని పెట్టుకోండి. క్వశ్చన్స్ అన్నీ కూడా అలాగ రాసుకొని పెట్టుకొని బైబిల్ గ్రంథాన్ని క్రమంగా చదువుతూ వెళ్ళాలి. దేవుని సన్నిధికి క్రమంగా వెళుతూ ఉండాలి. దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతూ ఉండాలి. దేవుడే ఆశ్చర్యకరముగా మీకు సమాధానములను ఇస్తూ ఉంటాడు. సింప్సన్ క్లోరోఫార్మ్ ఎలా కనుక్కుంటే తెలుసా మీకు? క్లోరోఫార్మ్ కనుక్కుంది ఎవరు? క్లోరోఫార్మ్ అంటే ఆపరేషన్ చేసేటప్పుడు మొత్తం మంది ఇస్తారే, అర్థమైందా? ఇంతకుముందు కాళ్ళు చేతులు పట్టుకొని ఏం చేసేవాళ్ళు? పొట్టట కోసేవాడు. ఈడు ఎగిరి చచ్చేవాడు. అర్థమైందా? ఇంతకుముందు కనుక ఆ చెయ్యి ఈ చెయ్యి గట్టిగా పట్టుకొని ఎక్కడైనా ఆపరేషన్ చేయాలని కాలు తెగ్గోయాలంటే ఏం చేసి జైలుకొని ఎర్రటి కోసేవాడు చంపబెట్టి. ఈడు ఇక గిలగిల కొట్టుకునేవాడు. కానీ సింప్సన్ ఇదే బైబిల్ చదువుతున్నప్పుడు ఆదికాండము 2వ అధ్యాయం చదువుతూ ఉంటే దేవుడు ప్రక్కటెముకని తీసేటప్పుడు ఆదాముకు దేవుడు ఏం చేశాడట? గాఢ నిద్ర కలుగ చేసి ఆ వచనం అతనిని దర్శించింది. ఈరోజు టీవీని ఇంట్లో ఎట్లా వచ్చిందో తెలుసా?
ఇద్దరు అన్నా చెల్లెలు మాట్లాడుకుంటూ, విశ్వాసులు మాట్లాడుకుంటున్నప్పుడు బయటకు వచ్చింది అది టీవీ. తెలుసా మీకు? చాలా స్టోరీస్ ఉన్నాయి. ప్రకటన గ్రంథం కనుక ఆ 13 యొక్క ఇద్దరి సాక్షులను చంపుతున్నప్పుడు భూలోకమంతా కూడా వారు 3.5 రోజు ఏం చేస్తారు? వారిని చూస్తారు. ఆ మాటను పెట్టుకున్నాడు. అక్క తమ్ముడితో మాట్లాడింది, ఇద్దరు డిస్కషన్ చేసుకున్నారు. తమ్ముడు, ఇది జరగాలంటే ప్రపంచంలో టీవీ కనుక్కోవాలి, అంతే. అక్కడి నుంచి సాధన ప్రారంభమైంది. ఈరోజు ఆకాశంలో ఎరుగుతుంటే విమానం కనుక్కునేవారు ఎవరు? రైట్ బ్రదర్స్, ఇద్దరు విశ్వాసులు. ప్రియమైన సంగమ, కనుక ఇవి కథలు కాదు, ఈరోజు ప్రపంచం అనుభవిస్తున్నది. క్రైస్తవులు కనుక ఎంతో మంది ఆ విధంగా ఇన్వెస్ట్ చేసిన బల్బు రోజు కరెంటు లేకపోతే క్షణం గడవట్ల. ఈరోజు ఇలాంటివి ఎన్నో చెప్పుకుంటూ పోతే వీరందరికీ ప్రేరేపణ ఏంటిది? థామస్ ఆల్వా ఎడిసన్కి ప్రేరేపణ ఎందుకు తెలుసు? వచనం అది చూపిస్తా. ఒక వచనం, యోబు గ్రంథం 28వ అధ్యాయము చదువుతారా? 3వ చరణం. మనుష్యులు చీకటికి అంతము కలుగ చేయుదురు. చాలమ్మా. మనుష్యులు చీకటికి అంతమును, ఇది ప్రేరేపణ థామస్ ఆల్వా ఎడిసన్కి. చీకటికి అంతము కలుగ చేశారా? లేదు. ఈరోజు ఏ మారుమూల గ్రామానికి పోయినా లైట్ ఉంటుంది. అవును, దాని వెనకాల థామస్ ఆల్వా ఎడిసన్ పడిన పాటలు ఒకటి కాదు. 999 సార్లు ఫెయిల్ అయిపోతే 1000వసారి సక్సెస్ అయ్యి ఆ బల్బు కనుక్కున్నాడు. జరిగిన విషయం ఏంటి చెప్తున్నానా? చెప్తున్నాను మీకు. బల్బు తయారు చేశాడు. అద్భుతమైన బల్బు తయారు చేసి తన పక్కన ఉన్న పనివాడికి ఏం చేశాడంటే అది ఇచ్చి దీన్ని తీసుకుని వెళ్ళి అప్స్టైర్లో భద్రపరచు అన్నాడు. కింద ల్యాబ్ ఉంది, పైన అప్స్టైర్లో స్టోర్ చేసే ఉన్నాయి. జరిగిన విషయం చెప్తున్నాను మీకు నేను. జరిగిన విషయం కనుక ఎన్నో సంవత్సరాల నుంచి తిప్పలపడి థామస్ ఆల్వా ఎడిసన్ ఆ బల్బును ఇన్వెస్ట్ చేసి దాన్ని వెలిగించిన తర్వాత యురేకా అని దేవచంద్రుడు సంతోషించిన తర్వాత ఆ పనివాడికి తన దగ్గర హెల్ప్ చేసి హెల్పర్కు ఆ బల్బు తీసుకొని వాడికి ఇచ్చి పైన పెట్టరా అని పెడితే వాడు పైకి వెళుతూ మెట్టల మీద జారి కింద పడేశాడు. జరిగిన ఇన్సిడెంట్ అండి ఇది, కథ కాదు నేను చెప్తుంది, కానీ చదివాని విషయం. కనుక ఆ నీకు బల్బు పట్టుకొని పైకి పోతూ మెట్లెక్కుతున్నప్పుడు జారి ఏమైంది? కింద పడిపోయి పగిలిపోయింది. అన్ని సంవత్సరాల కష్టపడి సాధించిన బల్బు పగిలిపోతే మనం ఏం చేస్తాం చెప్పండి? మనమైతే చెప్పండి, అన్నిటికీ మౌనంగుంటే అట్ట మనం ఏం చేస్తాం చెప్పండి? వాడిని నరకమని పెట్టేవాళ్ళం. వాళ్ళు కొట్టి ఏం చేసేవాళ్ళం? గొంతుగా పిసికి. ఎందుకు? కనుక దాదాపు 999 సార్లు ప్రయోగాలు చేసి 1000సారి లైన్ కనుక్కుంటే దాన్ని తీసుకొని పోయి భద్రంగా పెట్టరండి. ఈ దౌర్భాగ్యం ఏం చేశాడు? సబాష్, ఏం కోప్పలేదు. అదండి క్రైస్తవుడికి ఉండవలసిన నేచర్. థామస్ ఆల్వా ఎడిసన్ వాడిని ఏం మాట్లాడలేదు. మళ్ళీ కూర్చున్నాడు, మళ్ళీ తయారు చేసి ఈసారి ఎవరితో పంపిస్తాం చెప్పండి? మనం చెప్పండి, ఈసారి ఎవరికి ఇస్తాం? మనమే వెళ్ళేం చేస్తాము. కానీ థామస్ ఆల్వా ఎడిసన్ మళ్ళీ వాడికే ఇచ్చి పంపించాడు. అది గొప్పతనం అంటే, క్రైస్తవుడికి ఉండవలసిన జ్ఞానం అది. మళ్ళీ వాడికే ఇచ్చి ఏం చేశాడు? పంపించాడు. సంఘమా, ఇలా చెప్పుకుంటూ పోతే కోట్ల కొలది, లక్షల కొలది విషయాలు ఎన్నో ఉన్నాయి ప్రపంచంలో. మనము దేని కొరకే పట్టబడ్డాం ఎరుగుదువా నీవు? దానిని ఎరుగుదాం. ప్రశ్నల వర్షం వరుస్తున్నా మంచిదే. అయితే ఈ ప్రశ్నలన్నిటి తీసుకొని దేవుని సన్నిధిలో కూర్చోవాలి. ఎప్పుడు ఆ ప్రశ్నలన్నిటికీ దేవుడు నీకేం చేస్తాడు? సమాధానము
ఒకటి తర్వాత ఒకటిస్తాడు. అంతేగాని ప్రశ్నలు పెట్టుకొని దేశమంతా తిరిగితే నీకు ఎక్కడ రావు. ఉన్న సమాధానం పోతే ఉన్న మైండ్ కూడా పోయి పిచ్చెక్కి ఏమవుతుంది? ఆ అక్క అప్పుడు సాగిలు పడిపోయింది. ఏమక్క కుర్చీలో కూర్చోక్క పోయి గిట్ట పడుకుంది. లేదా కుర్చీలో కూర్చోపో, ఎందుకు అంత అవస్థ పడతావు? సరే కూర్చుందాం. సో జ్ఞాపకం చేసుకుందాం దేవుని సన్నిధిలో ప్రియమైన సంఘమా. సో దేవుని సన్నిధిలో మనము దేని కొరకే పట్టబడ్డాం. ఈ రాత్రి ఒక చిన్న మాట నేను టచ్ చేసి ముగించేస్తాను. 9:12 ఎంత దాకా? 9:30 9:30 ముగిద్దామండి. ఎందుకంటే మళ్ళీ అక్కడ వాసన పడుతుంది ఏదో. అర్థమైందా? ఎందుకంటే ఏం చేద్దాం, ఈరోజు మీటింగ్ రటరాయని తెలుసా? ఎంతమంది వచ్చారు? మొదటిది అర్థమైందా? రెండోది ఏం పెట్టారు? మూడోది ఎవరు వచ్చారు? ఏంటి చెప్పండి? ఏం పెట్టారు, ఎంతమంది వచ్చారు, ఎవరు వచ్చారు, అంతే కదా. ఇందాక యవనస్తుడు వచ్చేసి నా దగ్గరికి వచ్చాడు, కూర్చున్నాను. అన్న నీ పేరేందని అంటున్నాడు. ఏందంట? ఏం కావాలి? నా పేరు కావాలి. అవునండి, ఈరోజు ఆత్మీయత పోయిందండి. అంటే పేరు కనుక్కోవడం తప్పేం కాదు. ఈరోజు ఎవరు వస్తున్నారా అనే దాన్ని బట్టి ఏమవుతున్నారు జనాలు. అందుకనే మా సంఘములో చిట్ట చివరి దాకా నన్ను ఎవరిని అడిగితే వచ్చినప్పుడు చూడండి అంట. అంతే, వచ్చినప్పుడు అంటే వాళ్ళొస్తే వస్తామని. అంటే నీ దృష్టి అంతా ఎవరి మీద ఉంది? వాళ్ళ మీద ఉంది, యేసయ్య మీద లేదు. వాళ్ళ మీద ఉంది, కనుక ఆయన మీద ఉంది. అందుకని మన సంఘాలు ఇట్లా తగలబడుతున్నాయి. అందుకని ఇట్లా ఏడుస్తున్నారు సంఘాలు. దేవుడు సంఘములో దేవుడు ఎవరైనా నిలబెట్టి ఏం గలగడు? మాట్లాడగలడు. ఆయన చేత కాని చదువులేని పాపరు నిలబెట్టి ఏం చేశాడు దేవుడు? గోసి కట్టుకొని చేపలు కట్టుకొని నిలబెట్టి మాట్లాడించాడు దేవుడు. ఈరోజు పాండిత్యం వలగబోస్తున్న వరకు వారితోటి కాదు. ప్రియమైన సంఘమా, ఈరోజు నీ చూపు ఎవరి మీద ఉంది? నేను కూడా గత సంవత్సరం మా మందిరంలో ఇదే పాయింట్ తీసుకొని టాపిక్ తీసుకొని దాదాపుగా 21 విషయాలు చెప్పాను. 21 విషయాలు. ఎందుకు మీరు మీటింగులకు వెళ్తున్నారు? ఇదే ప్రశ్న మీద కనుక 21 విషయాలు చెప్పాను నేను. ఒకవేళ అలాంటి విషయాల కొరకై మీరు మీటింగులకు వెళ్తుంటే మీరు మీటింగులకు వెళ్ళవద్దు. చెప్పాను. ఈరోజు డబ్బాలు వాయించుకోవడం ఎక్కువైపోయింది జనాలు. డబ్బాలు వాయించుకోవడం ఎక్కువైపోయింది. దానికి ఒక ప్రాపగాండా, మళ్ళీ దానికి ఒక ప్రాపగాండా. ఒక అతను చెప్తాడు, కంటెంట్ ఉన్న వాళ్ళకి, గమనించాలి మాట, కంటెంట్ ఉన్న వాళ్ళకి కటౌట్లతో పని లేదంట. అర్థమవుతుందా ఇంగ్లీషు? అర్థమవుతుందా మీకు? కంటెంట్ ఉన్నవాడికి కటౌట్లతోటి పని లేదు. అంతే మరి. కంటెంట్ ఉంటే కటౌట్తో పని ఉంది. ప్రజల ప్రవాహంగా వస్తారు. ఇది లేదు, చచ్చిపోయింది. చచ్చిపోయింది సంఘాల్లో, మన సంఘాల్లో మరి ముఖ్యంగా చెప్తున్నాను నేను. కనుక పేరు చెప్పుకోవటం ఎక్కువైపోయింది. నీకు పేరు కావాలా లేకపోతే వాక్యం కావాలా? నువ్వు దేనికోసం వస్తున్నావు? మనిషి కోసం వస్తున్నావా? దేని వాక్యం కోసం వస్తున్నావా? ఒకవేళ నువ్వు మనిషి కోసమే వస్తున్నట్లయితే నువ్వు ఆత్మీయంగా ఎదగలేవు.
ఎప్పటికి ఎదగలేవు. తద్వారా వాడు నీ జీవితం ఒక విగ్రహము అయిపోతాం. ఆ విగ్రహాన్ని ఆరాధిస్తున్నాం మనం ఈరోజు. బయటికి మనం చెప్తున్న విగ్రహారాధన చేయడం పాపం అని చెప్పి మనం చేస్తుందండి. లోపల విగ్రహాలు మనకి చాలా ఉన్నాయి. లోపల విగ్రహాలు చాలా ఉన్నాయి మనకి. ఈ రాత్రి ఏ విగ్రహం పెట్టుకొని ఆత్మీయతను పాడుగొట్టుకుంటున్నామో చెడగొట్టుకుంటున్నామో జాగ్రత్త పడదాం. అసలు దేని కొరకై నన్ను దేవుడు రక్షించాడో దానిని జ్ఞాపకం చేసుకోవడానికి కొరకు ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఒక మాట జ్ఞాపకం చేస్తాను రండి. అదే అధ్యాయం 77 19వ చరణం చదవండి. నీ మార్గము, నా వెనక చెప్పండి అందరూ. కొంచెం నిద్రలోకి వెళ్ళిపోయినారు అందరూ. నీ మార్గము నా వెనకాల చెప్పమన్నా. అన్నలో కూర్చున్నాడు స్తంభాలుగా అనుకున్న వాళ్ళు, గడ్డానికి కిందట పెట్టుకున్న వాళ్ళు అందరూ ఏం చెప్పండి, నా వెనకాల చెప్పండి. ఏమని? నీ మార్గము సముద్రములో ఉండెను. ఏమన్నాళ్ళు అసలు గొంతులు పట్టలేదు. ఏమన్నా గొంతు లేదా? అక్కలు తినబడుతుంది కానీ అన్నాలు తినబట్టలేదే. ఇంటిలో మేము మాత్రం మాకు లోబడాల్సిందే. ఎడా ఇంట్లో మాకు లోబడాల్సిందే. ఇక్కడ నువ్వు లోబడుతున్నా, ఇక్కడ మనం లోబడు. గట్టి చెప్తాం అందరం. నేను ఇంత గట్టిగా అడుగుతున్నానుగా. ఇటుకలో నీ మార్గము సముద్రములో ఉండెను, నీ త్రోవలు మహాజలములో ఉండెను, నీ అడుగు జాడలు గుర్తింపబడక ఉండెను. ఆ మాట నన్ను ఆపేసింది. ఆ మూడో లైన్ ఆపేస్తున్నాను చదువుతున్నప్పుడు. మళ్ళీ చదువుతున్నాను. నీ అడుగు జాడలు గుర్తింపబడక ఉండెను. దేవుని అడుగు జాడలట గుర్తింపబడక అలాగనే ఉండయట. ప్రియమైన సంఘమా, ఆసాపు ఆత్మనేత్రములతోటి దేవుని ఆత్మచేత నింపబడి వ్రాస్తున్నాడు ఈ మాట. అయ్యా, నీ అడుగు జాడలు గుర్తింపబడక ఇంకా అలాగనే ఉండిపోయాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. దేవుడు భూమి లోపల పెట్రోలు, డీజిలు, గ్యాసు, బొగ్గు, ఇనుము, జింకు ఇవన్నీ లోపల దాచిపెట్టింది దేనికండి? దేనికి చెప్పండి? ఏ కుర్రాలని చెప్పండి. దేనికి చెప్పండి? దేనికి? వాటిని మనుష్యుడు గుర్తించి ఏం చేయడానికి? వాటిని తీసుకొని వాడుకోవటానికి. ఈరోజు వాడుకుంటుంది ఎక్కడి నుంచి? ఇవన్నీ ఈ వస్తువులన్నీ వచ్చినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆకాశం అట్లా అయిపోయినాయా? హాఫ్ ఫట్ అంటే లే. ప్రతి వస్తువు భూమిలో నుంచి ఏం చేయబడింది? తయారు చేయబడింది. అంటే దేవుడు భూమిలో మన కొరకు అవసరమైన ప్రతి ముడి పదార్థాన్ని దాచి పెట్టాడు. అలాగనే ఆయన తన అడుగు జాడలను మనము గుర్తెరిగి అడుగు జాడలలో ఉన్న మాధుర్యమును మనము అనుభవించడానికి కొరకే ఆయన దాచి రహస్యములు దాచిపెట్టుట దేవునికి ఘనత. రహస్యములను శోధించుట రాజుకు. ఏం చదవలేదా? ఇప్పుడు అందరూ అట్టని కూర్చున్నారు. చదవలేదా? సావిత్రి గ్రంథంలో ఈ మాట. సంవత్సరానికి ఒకసారి చదువుతున్న చేతులు బైబిల్ కనీసం సంవత్సరానికి ఒకసారి ఒకరు 2 times మంచిది. ఇంకా మంచిది. ఒక్కరు లేరా? అందరూ పోయి అక్కడ ఏదో కుందేరు ఉంటే ఆ కుందేరులో పడండి పోయి. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు చదవట్లేదంటే మనకంటే ఎవడని ఉంటాడా? చెప్పండి. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మన భాషలో ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి విలియం కేరీ ట్రాన్స్లేట్ చేసిన కొరకు ఎన్ని అవసరం పడ్డాడు, ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎన్ని ఇబ్బందులు పడ్డాడు. తన భార్యకి పిచ్చెక్కబోయింది. తన కొడుకు చస్తే సమాధిలో ఒక్క రాకపోతే తన కొడుకును భుజాల మీద వేసుకొని పోయాడు.
ఈ బైబిల్ ట్రాన్స్లేషన్ చేసిన వ్యక్తి గురించి చెప్తున్నాను నేను. మీకంత లెక్క రాకుండా ఉంది ఇది బైబిల్ అంటే. బుధవారం వేసుకొని పోయి ఆ సముద్రం పక్కన గుంట తీసి ఆ కొడుకును పూడుస్తూ ఉంటే భార్య చూసి షాక్ అయిపోయి పిచ్చొచ్చేసింది. విలియం కేరీ జీవితం చెప్తున్నాను నేను. ఎక్కడ ఇంగ్లాండ్ దేశము మన భారతదేశానికి వచ్చి ఎన్ని అవస్థలు పడ్డాడు విలియం కేరీ. 30 సంవత్సరాలు జీవించి 41 భాషలు నేర్చుకున్నాడు. మనకి తెలుగే సరిగా రాదు మన బతుక్కి కదా, మన తెలుగే సరిగా రాదు మన జీవితానికి. 41 భాషలు నేర్చుకొని 28 భాషల్లో నూతన నిబంధన ట్రాన్స్లేషన్ చేశాడు. అందులో తెలుగు ఒకటి. మనాళ్ళు ట్రాన్స్లేషన్ చేసింది కాదు ఇది. సిగ్గుపడదామండి. భక్సింగ్ గారు అంటాడు 119వ అధ్యాయములు ఎన్ని వచనాలు ఉన్నాయో అన్నిసార్లు ఏం చేయమంటాడు. ఇప్పుడు ఆయన లేడుగా, కానీ ఆయన మాట చెప్పేవాళ్ళు లేరు. నేను కూడా చదివా. అన్నిసార్లు సిగ్గుపడమంటాడు బైబిల్ తీసుకురాకపోతే, బైబిల్ చదవకపోతే. ఎన్ని చూస్తున్నామండి. ఉదయం నుంచి సాయంకాలం టీవీ దగ్గరికి వచ్చని ఏంటి అత్త కోడలు, కోడలు అత్త, ఈ సీరియల్ చూసి 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 బుర్ర ఎక్కి అర్థమైందా ఏడెక్కిపోయి ఆయన మీద తగాదా పెట్టుకుని, వీడి మీద తగాదా పెట్టుకుని, పక్కన తగాదా పెట్టుకొని ఇక్కడికి వచ్చి స్తోత్రం చెల్లింతుము ఆగు అంటాడు దేవుడు. నీ ఎదవారాత్రి ఆడుకో అంటాడు దేవుడు. ప్రియమైన సంఘమా, నేను కొన్ని కఠినమైన మాటలు మాట్లాడుతున్నాను. దేవుని సన్నిధిలో, దేవుని బిడ్డల జీవితంలో నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఆయన ఎంత ఏడుస్తున్నాడో అలాగా పిచ్చెక్కిపోయింది తన భార్య, విలియం కేరీ భార్య. అలాంటి పిచ్చి భార్యతోటి కాపురం చేస్తూ, ట్రాన్స్లేషన్ చేస్తూ, చివరికి ప్రింటింగ్ ప్రెస్ అంతా కాలిపోతే మరలా కూర్చొని మరలా ట్రాన్స్లేషన్ చేసి మళ్ళా పిచ్చెక్కిన భార్యతో ఉంటూ కనుక ఇస్త్రీ కొట్టేది, రాణించుకొని కొట్టేది, కనుక వంట పాత్ర ఇస్త్రీ కొట్టేది. మనమైతే ఎందుకురా దేవుడా ఈ సేవ వద్దు, నీకు వద్దు అని దండం పెట్టి, ఇండియాకి దండం పెట్టి ఇంగ్లాండ్కి పోయి కూర్చొని అక్కడ కూర్చునే వాళ్ళం మనం. కానీ వాళ్ళు పోలేదు. అలాంటి వారి కష్టార్జితాన్ని బట్టి వచ్చిందమ్మా ఇది. ఏమనుకున్నావు? నువ్వు ఎన్నిసార్లు చదివినా కూడా తక్కువే. మొన్న ఎప్పుడో చదువుతున్నాను ఒక అతని గురించి, 150 సార్లు చదివాడంట వాక్యం. వీరికి క్షమించండి, విలియం కేరీ కాదు, జార్జ్ ముల్లర్ కనుక దాని జీవితాల గురించి చెప్తూ ఎన్ని 100 సార్లు చదివారంట, ఎన్ని 10 సార్లు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని. అవునండి, వాడిని కట్టాయి. అయ్యా నీ అడుగులను గుర్తించలేకపోతున్నా. చదవండి మాట మళ్ళీ 19వ వచనం చివరి భాగం. నీ అడుగు జాడలు గుర్తింపబడక. సో నేను కంక్లూడ్ చేస్తున్నాను. ఇక దేవుడు మనలను ఎందుకు ఈ లోకములో కలుగు చేశాడంటే ఆయన అడుగు జాడలను గుర్తించి అడుగు జాడలో నడవటానికి కొరకై ఆయన మనల్ని ఏం చేశాడు. 103వ కీర్తన. నేను గబగబా కొన్ని వచనాలు చెప్పేసి ముగిచ్చేస్తాను కనుక 9:30 అవుతుంది టైము. 3వ అధ్యాయము కీర్తనల గ్రంథం వచనము 7వ చరణం చదవండి. 7వ చరణం. ఆయన మోషేకు తన మార్గమును తెలియజేసెను, ఇజ్రాయేలు వంశస్థులకు తన క్రియలను. గమనించారా? మార్గాలేమన్నా ఒకరికి బయలుపరిచాడు, క్రియలకేమన్నా ఒకరికి. గమనించాడు ఆ పదాలు. మొదటి లైన్ ఏమన్నాడు? ఆయన మోషేకు తన మార్గములను ఏం చేశాడు? తెలియచేశాడు. ఇజ్రాయేలు వంశస్థులకు తన క్రియలను. మార్గాలేమన్నా ఆయనకి, క్రియలేమన్నా వీళ్ళకి. అది దేవుని యొక్క పద్ధతి, దేవుని పద్ధతి. సో దేవుని సన్నిధిలో ఆయన అడుగు జాడలను గుర్తించుట కొరకై ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియమైన కుటుంబంగా కూడా సేవకు వచ్చినటువంటి యొక్క ఏలియాకి దినమకునేదే చెప్తున్నాను. ఆయన కట్టడలను, ఆయన అడుగు జాడలను గుర్తుపట్టి, ఆయన అడుగు జాడలను తెలుసుకొని సంఘానికి బోధించటానికి కొరకై దేవుడు మిమ్మల్ని ఏం చేశాడు? ఇక్కడకు తీసుకుని వచ్చాడు. సో ఆ విషయాన్ని గుర్తెరుగుతూ
ముందుకు వెళ్ళటానికి కొరకే ప్రయత్నం చేయండి. అలాగనే చేరి వచ్చిన మనమును కూడా ఇక్కడ నేను కొన్ని విషయాలు గబగబా చెప్పేసి నేను ముగిచ్చేస్తాను. రండి, మొదటిదిగా యోబు గ్రంథం 23వ అధ్యాయంకి వెళ్తున్నాను. యోబు గ్రంథం 23వ అధ్యాయము చదవండి, వచనం 11వ చరణం. గట్టిగా చదవాలా? నా పాదములు ఆయన అడుగుజాడలు విడువక నడిచినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించిన. వెనక చెప్పండి, అందరూ చెప్పాలా, నిలబోయేవారు కూడా. నా పాదములు ఆయన అడుగుజాడలు విడువక నడిచినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని. ఎంత అద్భుతమైన తీర్మానం, ఎంత అద్భుతమైన మాట యోబు మాట్లాడుతున్నాడు. నేను ఆయన అడుగు జాడలను గుర్తించా, నాకు అర్థమైన, నాకు బోధిస్తున్నాడు ఆయన అడుగు జాడలు గుర్తిస్తుంటే నా పాదములు ఆయన అడుగు జాడలు విడవకుండా నడుస్తున్నాయి. సంఘమా, ఇక్కడ కూర్చున్న మనం మన జీవితంలో కూడా ఆయన అడుగు జాడలను గుర్తుపెట్టి, ఒక్కోసారి అంటుంటాం కనుక కొన్ని వస్తువులు కనుక గుర్తు లేక అదంతా తిరుగుతాడు. ఒకసారి ఒక అక్కట కనుక వాళ్ళ మనవళ్ళని, కొడుకులని, అల్లుని అందరూ కూడా తిడతా ఉందంట. ఏంటంటే కలదోడు కనబట్టలేదురా, ఏంటంట కనబట్టలేదంట. కలదోడు ఎక్కడ పెట్టాను, కానీ ముసలోళ్ళు కదా, ముసలోళ్ళకి ఏదో మధ్య మరి ఎక్కువ, పెద్దాళ్ళు అయిపోయిందంట. వాళ్ళే ఒకసారి పెట్టరు వాళ్ళు, కానీ అక్కడ పెడతారు, కాసేపు ఇక్కడ పెడతారు. ఏం చేద్దాం, మనం కూడా అంతే, రేపు ముసలాళ్ళ మీద మనం కూడా అంతే. వాళ్ళని ఇంకా పర్వాలేదు, ఇప్పుడు రేపు మనం 11 వచ్చి లగం, అర్థమైందా? సో వాళ్ళు తిట్టుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఈ ముసలమ్మ అందరూ కోపడుతుందట. కోపడుతుంటే అసలు అడిగారట, ఎందుకు ఏం వెతుకుతున్నావు అని అడిగారట. ఏంటి ఎదుగుతున్నావు, ఇందాడి మించి అందరి మీద పెద్ద గొడవ అంటున్నావు అంటే, కలదోడు ఎదుగుతున్నాను, ఎక్కడ మీకు కనబడదు, నీ ముఖానే ఉంది కదా కలదోడు అన్నారా. ఎడనంట కలదోడు పెట్టుకొని ఏం చెప్తున్నట్టు, అక్క నీ కళ్ళ ఉంది ఏంటంటే, ఒరి అట్టనా అని టీ పెట్టి మళ్ళీ పెట్టుకుందంట. మనం కూడా అంతే, నవ్వుకోవటానికి చెప్పినా మనం కూడా అంతే కదా. కనుక మన కాళ్ళ దగ్గరే పెట్టాడు దేవుడు, అర్థమైందా? మన దగ్గరే పెట్టాడు, కానీ మనం తడువుకోకని పెట్టాడు. అది కొన్ని మాట్లాడుతున్నాడు అన్నమాట. నా పాదములు ఆయన అడుగు జాడలు విడువక నడిచినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును. ఆయన మార్గములు, ఆయన త్రోవలు తెలుసుకోలేకపోవడానికి, గుర్తులేపడే కారణం ఏంటంటే తెలుసా? ఆ రెండో లైనే, అర్థమైందా? నేను ఇటు అటు తొలగాక. మనం రోజు ఏం చేస్తుంటాం చెప్పండి, మనం చేసే పనులు చెప్పండి. ఇటు అటు ఏంద్రా తిరుగుతున్నాడు, ఓరకనే తిరుగుతున్నాడంట. ఏంటంట ఓరకనే తిరగకపోతే అటు పని చేయకూడదు, ఇంట్లో గాడిలో తిరగకపోతే కనుక గుర్రలా తిరగకపోతే ఇంట్లో పని చేయకూడదు, అమ్మకి సహాయం చేయకూడదా, కూరగాయలు కోయకూడదా. నేను చిన్నతనము నుంచి చట్టీల మీద వండాము అప్పుడు, అర్థమైందా? మా ఇంట్లో ఆడపిల్లలు లేరు, మొత్తం చిన్నప్పటి నుంచి ఊడిచేవాడు, అర్థమైందా? అప్పుడు చట్లు వర్షం వస్తే గట్లు తడిసిపోయి అవి పెట్టి హూ 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 అని ఊది ఇక కళ్ళు మంటలు కొట్టేసి ఆ సట్టి మీద పెట్టి కనుక ఆ పెడతలలో సట్టి చూసి వండుతుంటే ఇప్పుడు వచ్చిన జనరల్ కనుక అప్పుడు మా అమ్మకి బాగా లేకపోతే నేనే మొత్తం అన్ని మళ్ళీ సాయంకాలం గల ప్రార్థన పోవడం. మళ్ళీ నా చిన్నప్పుడు యేసుప్రభుని నమ్ముకున్నారు మా అమ్మాడు. చివరిలో చెప్పేస్తాను మా సాక్ష్యం. సంఘం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగా మన జీవితములలో కానీ కష్టపట్టు నేర్చుకోవాలి. కనుక ఎందుకు ఇటువంటి తిరుగుతావు, ఇటువంటి ఎందుకు తిరుగుతావు? చదువుదాం రండి, నేను కొన్ని వచనాలు చెప్పేస్తాను, మీరు తర్వాత ధ్యానం చేసుకోండి. కనుక రండి, ఇర్మియా గ్రంథం రండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 36వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం, నీ మార్గము మార్చుకొనుటకు నీ వేళ ఇటు అటు తిరుగులాడుచున్నావు. చాలా మా మాట. నీ మార్గమును మార్చుకొనుటకు నువ్వు ఎందుకు ఇటు అటు తిరుగుతున్నావు? ఇన్ని సంవత్సరాల నుంచి, ఇన్ని మాసాల నుంచి, ఇన్ని రోజుల నుంచి, ఇన్ని వారాల నుంచి రోజు ఇదే పనేనా? నీ మార్గాన్ని మార్చుకొనుటకు నీ వేళ ఇటు అటు తిరిగేవాడు ఎవడు?
ఎవరు ఇటు అటు తిరిగేవాళ్ళు ఎవరు? అదిగో తిరుగుతున్నారు ఇటు. అర్థమైందా? సరే, పిల్లలు లేండి వాళ్ళు. ఇటు అటు ఎవరు తిరుగుతాడు? చదువుదామా వచనం? యోబు గ్రంథం 1వ అధ్యాయం. యోబు గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం, 2వ అధ్యాయం 2వ వచనం చదవని కాబగా తీసినాడు. యెహోవా, నీవు ఎక్కడి నుండి వచ్చితివి అయ్యగారు అని వాడిని అడిగాడు. ఎవరు? అయ్యగారు వచ్చారు ఎదురుగా. ఇప్పుడు అపవాది చెబుతున్నాడు. ఏందక్క నువ్వు చదవటం? నాకు మండిపోతుంది. భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు. అబ్బో, మనం కూడా ఎక్కడికి వచ్చాం ఇప్పుడు? చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చాం చెప్పండి. మనం కూడా అటు ఇటు తిరుగుతూ కాసేపు మందిరానికి అనిపోతే ఏదన్నా ఆయన కొంతమంది వచ్చేవాళ్ళు ఉంటారు. ఏదన్నా సంఘమా ఇటు అటు తిరుగుతున్నావా? సమయం అంతా వృధా చేస్తున్నావా? ఏ పని లేకుండా తిరుగుతున్నావా? అదిగో వాడు తిరుగుతాడు ఆ పని. భూమి మీద ఇటు అటు అటు ఇటు. తెలుసు కదా మనకి, ఆ ఇల్లు బాగా శుభ్రంగా ఊడ్చిందంట. వాడు ఇటు అటు ఇటు అటు తిరుగుతుంటే ఎక్కడ విశ్రాంతి దొరకలే వాడికి. విశ్రాంతి దొరికేసరికి మళ్ళీ ఏం చేద్దాం అనుకున్నాడట? ఆ ఇంటికి పోయి వద్దాము, ఇంతకుముందు చాలా కాలం ఉండాం కదా, కాబట్టి ఆ ఇల్లు ఎట్టుందో ఒకసారి చూసొద్దామని చెప్తే, అబ్బో ఇప్పుడు బాగా డూప్లెక్స్ రూపు కట్టించిందంట. ఇంతకుముందు పూరు గుడిసే, ఇప్పుడు ఎట్టుందంట కనుక డూప్లెక్స్ రూములు. ఎడు చూసిన ఏసీ, ఎడు చూసిన ఏ రూమ్లో చూసినటువంటి యొక్క ఎల్సిడి స్క్రీన్లు, ఏ రూమ్లో చూసినటువంటి యొక్క స్విచ్ బటన్లు, ఏ రూమ్ చూసినటువంటి యొక్క శాటిలైట్ ఫోన్లు. అబ్బో బ్రహ్మాండంగా ఉంది. ఎందుకు ఇప్పుడు ఏం చేశాడు? అటు ఇటు ఇటు అటు తిరుగుతూ ఏం చేశాడు? వాడికంటే పనికి మాలిన వాళ్ళని 7గురిని తీసుకొచ్చాడు. మనం కూడా అంతే. మనం కూడా ఇటు అటు తిరుగుతుంటే మన తోడు ఇంకేం చేస్తాడు వాడు? పదవీడు బాగా ఊరకనే తిరుగుతున్నాడు. ఏం చేస్తాడు వాడు మన పక్కన? మనం కూడా మనం ఇనేదేలే, రోజు బైబిల్ స్టడీ, ఆ ప్రార్థన కూడా రోజు ఇనేదేలే, మనకేం కొత్త అయింది అని చెప్పేది, మనకి తెలియదా అయింది, ఇక్కడ పోదామని ఏం చేస్తారు? నీతో పాటు ఒక బ్యాచ్ బయలుదేరది, దరిద్ర బ్యాచ్. ఎందుకు? ఇటు అటు తిరిగే బ్యాచ్ ఇది. కనుక ఈ బ్యాచ్కి ఎప్పుడు ఏం పని అంటే, అక్కడ బండ్ల మీద కూర్చొని ఈ బాత కానీ, ఈ బండ్ల మీద కూర్చొని ఆ బాత కానీ, అక్కడ కూర్చొని ఆ సావుకుడి గురించి, ఇక్కడ కూర్చొని ఆ సావుకుడి గురించి, ఇక్కడ కూర్చొని ఆయన గురించి, అక్కడ కూర్చొని ఆయన గురించి. ఇదే మన బతుకులు అన్నీ కాదంటారా? ఇదే మన బతుకంతా. సైతానులాగా తిరుగుతున్నాం మనం. దేవుని సన్నిధిలో కూర్చోటానికి నీకు టైం లేదు, కానీ ఇటు అటు తిరగటానికే నీ వేళ, నీ మార్గమును మార్చుకొనటానికి ఇటు అటు తిరుగుతుంటావు. ఎందుకు తిరుగుతూ ఉన్నావు? ఈ రాత్రి జాగ్రత్త సుమా. ఇర్మియా గ్రంథమే 3వ అధ్యాయం 13వ వచనం అనుకుంటాను, చదవండి. నీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయొచ్చు, నా మాటను అంగీకరింపక ప్రతి పచ్చని చెట్టు క్రింద అన్యులతో కలుసుకొనుటకు నీవు ఇటు అటు పోయిన నీ దోషమును ఒప్పుకో. ఈరోజన్నా లేదా? ఈరోజు విశ్వాసుల పరిస్థితి లేదా? ఇది అన్యులతో కలుసుకోవడానికి కొరకై ఇటు అటు తిరిగిన నీ దోషములను వేంచే ఒప్పుకో. ఈరోజు నువ్వు ఒప్పుకో. అదేవిధంగా 4వ అధ్యాయం 1వ వచనం, ఇదే యెహోవా వాక్కు, ఇశ్రాయేలు, నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రా. నీవు ఇటు అటు తిరుగుట దెయ్యంలాగా తిరగడం మానేసి నీ హేయ క్రియలను నా సన్నిధి నుండి తొలగించు. చాలమ్మ మాటలు. ఇటు అటుకి తిరగవద్దు. నువ్వు రానుద్దేశిస్తే రా, నా దగ్గరికి రా, నా దగ్గరికి రా.
అవును, దేవుని దగ్గర కూర్చో. దేవుడు నీకు మార్గాన్ని బోధిస్తాడు. గుర్తుపట్టని అడుగుజాడలను నీకేం చేస్తాడు? గుర్తించినట్లుగా నీకు సహాయం చేస్తాడు. జీవిత యాత్రలో అలాగా మన జీవితాన్ని కట్టుకోవడానికి కూడా ప్రయత్నం చేద్దాం. 9:37 ఇంకొక 3 నిమిషాలు ముగిచ్చేస్తాను. నా సాక్ష్యాన్ని కొంత పంచుకుంటాను. రండి. కనుక ఇంకో మాట, యెహెజ్కేలు గ్రంథం 37:1 చదవండి. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండియున్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా. కానీ నేను చాలా వచనాలు చెప్పాలి, నేను ముగిచ్చేస్తున్నాను ఇక్కడ. చివరికి మాట జ్ఞాపకం చేసి, నువ్వు కానీ నేను కానీ ఇటు అటు తిరగటం మానేస్తే, ఆయన పాదాల దగ్గరికి వెళ్తే మనలను ఆయన్నే ఏం చేస్తాడట? ఇటు అటు ఎక్కడ నడిపించాలో అక్కడ నడిపిస్తాడు. అవును, ఎండిపోయిన ఎముకల లోయలో, ఎండిపోయినట్టు యొక్క ఎముకల గుట్టగలిగిన లోయలో, దానికి అనలేదన్న మిమ్మల్ని. సో జ్ఞాపకం చేసుకోవాలి, ఎండిపోయిన లోయలో, ఎండిపోయిన ఎముకల గుట్టల మధ్యలో దేవుడే హస్తము పట్టుకొని ఏం చేస్తున్నాడు? ఇటు అటు. యెహెజ్కేలు నడవట్లేదండి, జ్ఞాపకం చేసుకోవాలి. యెహెజ్కేలును దేవుడు ఏం చేస్తున్నాడట? ఇటు అటు నడిపిస్తున్నాడు. అవును, దేవుని సన్నిధిలో మనము కూర్చుంటే, ఇటు అటు తిరగటము మానేసుకుంటే, మన జీవితం చక్కబరుచుకొని మన దోషాలు ఒప్పుకొని వచ్చి పడితే, ఆయన మనవను ఎండిపోయిన మన చుట్టూ యొక్క నశించిపోయే ఆత్మల దగ్గర మనం ఏం చేస్తాడు? ఇటు అటు తిప్పుతాడు. ఇటు అటు తిప్పితే నీలో నాలో కలిగేది ఏందో తెలుసా? ఇర్మియాకు వలె, వద్దు ఇర్మియా, నువ్వు వాళ్ళ కోసం ఏడవద్దు అన్నా కూడా ఏం చేస్తావు? నువ్వు కన్నీళ్లతోటి ఏడుస్తావు. రోమా 9:1 బైబిల్ మూసేసండి. ఒక్కరికి వచ్చిన చదివేసి, నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదన కలవు. ఎందుకంట? చదువమ్మా. క్రీస్తునందు నిజమే చెప్పుచున్న, అబద్ధం చెప్పట్లే నేను. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై. బా, ఎంత అద్భుతమైన తీర్మానం అండి. ఈరోజు నువ్వు రక్షించబడితే, నిజంగా ఈ రాత్రికాల సమయంలో నువ్వు నిజంగా నేను మనిషి అయితే, మనిషిగా పుట్టిన వారమైతే, నిజంగా శిలువ రక్తమ చేత కొనబడిన వారమైతే, నిజముగా దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్న వారమైతే మన జీవితంలో ఈరోజు మన తీర్మానం కూడా అలాగనే ఉండాలి. ప్రభు, ఇప్పటి వరకు నేను ఇటు అటు తిరిగిన జీవితం చాలు. ఆ అన్న మీద, ఏళ్ళ మీద, ఈ అక్క మీద, ఆ అక్క మీద ఊసుకొని కబుర్లు చెప్పుకొని మాట్లాడే మాటని చాలుగా నేను దగ్గరికి వస్తున్నా, నా దోషాలు ఒప్పుకుంటున్నాను, నన్ను నువ్వేం చేయి? నడిపించు. నాకు కలగచ్చే భారం ఎండిపోయిన ఎముకలలో త్రిప్పుతున్నాడు. ఆయన చేయి పట్టుకొని ఏం చేశాడు? అంటున్నాడు యెహెజ్కేలు, ఇవన్నీ బ్రతకగలవంటావా? నాకేం తెలుసయ్యా, అది నీకే తెలుసు. ఒక్కసారి ప్రవచనం ఎత్తి చెప్పు వాటి మీద. అంతే, ప్రవచనం ఎత్తి చెప్పటముతోటి గలగలగలమని శబ్దము వచ్చేసింది. అంతే, చూస్తూ ఉండగానే లెక్కింప శక్యము కాని సైన్యం, ఆ సైన్యం మీదకు కలిగి నరాలు, నరాల మీద కండరాలు, కండరాల మీద శరీరం వచ్చేసి అలా ఏమైపోయినాయి? స్కెల్టన్ లాగా నిలబడిపోయినాయి. మళ్ళీ అన్నాడు, వాటి మీదకి ఆత్మను ఊదన్నాడు, శబ్దం ఊదన్నాడు. అంతే,
ఫోన్ వదలండి ఏమైపోయినాయి? అవన్నీ జీవించు లెక్కింప శక్యంబ కాని సైన్యం. ఓ సంఘము, ఎస్కోలు ప్రార్థన మందిరంలో ఉన్న సహోదరి సహోదరుడా, అటు ఇటు తిరగటం ఆపు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని నువ్వు ఎదురు చూడబాకు. దేవుడు నీకంటే ఒక జీవితాన్ని ఇచ్చాడు, నీకు ఇచ్చాడు, ఆత్మనిచ్చాడు, పరిశుద్ధాత్మనిచ్చాడు, ఈ వాక్యాలు ఇచ్చాడు, సంఘాన్ని ఇచ్చాడు. నీకు ఇంకేమి ఇవ్వాలి? ఆయన నడిపిస్తుంటే నడు, చెప్పమంటే చెప్పు, ప్రవచించు. దేవుడే మన జీవితంలో అనేకులకు దీవెనకరంగా చేస్తాడు. సో భవిష్యత్ దినములలో ప్రేమైన కుటుంబాన్ని, సాగుని కుటుంబాన్ని, అలా ఇక్కడికి చేరి వచ్చిన వారందరూ కూడా యెహెజ్కేలు 37:1 వలె మిమ్మల్ని దేవుడు నన్ను ఇటు అటు తిప్పునట్లుగా ఆయన బలిష్టమైన చేతుల్లోకి ఏం చేద్దాం? వెళ్ళిపోదాం. ఇంకొకరు ఎవరు తిప్పనివద్దు, నిన్ను వాళ్ళు వీళ్ళు తిప్పనివద్దు. ఆయన నిన్ను తిప్పనివ్వు, నేను తిరగనివ్వు. తద్వారా నీకు ఆశీర్వాదం, నీ కుటుంబానికి ఆశీర్వాదం, నువ్వు ఉన్న సంఘానికి ఆశీర్వాదం, నువ్వు ఉన్న గ్రామానికే దీవెన. అలాగే దీవెనకరంగా ఉండటానికి కొరకే మనల్ని ఏం చేశాడైనా? రక్షించుకున్నాడండి. ఎందుకు జీవితాన్ని నాశనం చేసుకుంటారు? వద్దు. ఈరోజు పశ్చాత్తాపడి చిన్న ప్రార్థన చేసుకుని దానికి అప్పగించుకున్నాను. మా స్వగ్రామం జాండ్రపేట, చిరాల దగ్గర. ఒక 5 నిమిషాలు చెప్పి ముగిచ్చేస్తాను. మాకు యేసు ప్రభు అంటే తెలియదు. మా నాన్న మిలిటరీలో పనిచేసేవాడు, మా తాత సిద్ధాంతి పనిచేసేవాడు. ఇది నా బాల్య దినములు. నా 5 సంవత్సరాల వయసులోనే మా నాన్న మిలిటరీలో నుంచి బయటకు వచ్చేసాడు. యాక్సిడెంట్ అయింది పఠాన్కోట్లో. మా నాన్న మిలిటరీలో డ్యూటీలో ఉన్నప్పుడు 1972లో నాకు 5 సంవత్సరాల వయసు. అప్పటికే దాదాపుగా 7-8 సార్లు నేను మరణపు కోరలోకి వెళ్ళాను. దేవుడిని బయట తీసుకొచ్చాడు. నా తల్లి గర్భములోనే నేను చనిపోవలసింది, కానీ తప్పించాడు. ఎందుకంటే నా విషయంలో సంకల్పం ఒకటి మనది కనుకని. సో ఎవరిని చెప్పట్లేదు. అలాగా నేను జాండ్రపేట, చీరాలకి నీకు రూరల్ అనమాట. కనుక చీరాలకి 2 కిలోమీటర్ల ఉంటుంది. కనుక అలాగా కలిగి ఉంటున్నప్పుడు నేను మా జాండ్రపేటలో పల్లెలో మైకు రోజు వినపడుతుండే సాయంకాలం. వాళ్ళు సాయంకాలం 6:30 నుంచి 9 గంటల దాకా వినపడేది. నేను అనుకునేవాడిని, ఇలాగేం పని లేదా అనుకునేవాడిని. ఎందుకు? ఒక అక్క వచ్చి ఒక పాట పాడుద్ది, ఇంకొక అక్క వచ్చి ఇంకో పాట పాడుద్ది. వీళ్ళందరూ మా ఇళ్ళలో పని చేసేవాళ్ళు అప్పుడు. కానీ మా ఇంట్లో కూడా పని చేసేవాళ్ళు. నేను అనేవాడిని వాళ్ళతోటి, మీకేం పని లేదా ఏంది? 6:30కు మైకి పెట్టేసి ఒక్కటే పాటలు పాడి ఆ కూని రాగాలు తీసి, కనుక ఘంటసాల రాగాలు తీసి, కనుక మా తలకాయని పాగొడుతున్నారు మీరు, మీకేం పని లేదా అని అనేవాడిని నేను. మిగతా సంగతి అనవసరం, నా సంగతి. కనుక ఎందుకంటే ఒకరేమైనా మంచి స్వరముతో, ఒకరేమైనా పేర అని పాడుకుంటారు. నేను అనుకుంటాను, నీ కూడా ఎందుకమ్మ సొంపు అనుకుంటాను నేను మనసులో. కనుక నేను కూడా ఉండాలి, ఇదిగో చూడు నేను కూడా ఉన్నాను, మారుతామని నేను కూడా. నువ్వు పాడకపోతే జనాలను చచ్చిపోతున్నారు నువ్వు పాడుతుంటే అని అనుకునేవాడిని. ఇలాగుంటుండగా నా తల్లిదండ్రులు యేసుప్రభుని నమ్ముకున్నారు. నమ్ముకున్నారు. వారితో పాటు నేను కూడా దేవుని మందిరానికి వెళ్ళేవాడిని, దేవుని మందిరానికి వెళ్తూ ఉండేవాడిని. అయితే కనుక మా ఊళ్ళో కనుక దీపావళి పండగ, అలాగనే వినాయక చవితి, సంక్రాంతి పండుగలు బాగా ఘనంగా చేస్తారు, చాలా ఘనంగా చేస్తారు. అట్ల తద్ది కనుక నా చిన్నతన సంగతి చెప్తున్నాను. కనుక అట్లా దద్ది వచ్చిందంటే రంగులు రాట్నం ఏందో నిద్రపోం. రంగులు రాట్నం తెలుసా మీకు? పాతాళ్ళకి తెలుసు, ఇప్పుడు తెలియదు. ఇప్పుడు అందరికి ఉయ్యాలి ఇట్లా ఊరుతున్నారు. అప్పుడు రంగులు రాట్నం ఇట్లా కర్ర పెట్టుకొని ఇట్లా తిప్పేవాళ్ళం. అర్థమైందా? అద్భుతంగా ఉండేదన్నమాట. అలా ఉండేదన్నమాట. సో అలాంటి పరిస్థితుల్లో నేను మా అమ్మతో పాటు చర్చికి వెళ్ళేవాడిని. అలాగనే మా ఇంట్లో ఎట్లుంటుందంటే, మా నాన్న కొడితే రక్తం కారాలి, మా అమ్మ కొడితేనే కర్రలు ఎరగాలి. అది మా ఇంట్లో ప్రాసెస్. అర్థమైందా? మా నాన్న కొడితే సంవత్సరానికి ఒకసారి కొడతాడు, సంవత్సరానికి ఒకసారి కడితే కుట్లు పడాలి అంతే. అంతే. కొట్టాడంటే ఏం చదాలి? ఎందుకు? మిలిటరీ వాడు కదా, మిలిటరీ వాడు. అన్నం మెతుకు కింద పడిందంటే అవుటే. అది ప్లేట్లో వేసుకొని తిన్నదాకా కొట్టేవాడు. ఈ రోజుకి ఇంత చిన్న ప్లేట్లు ఇచ్చే కింద మెతుకు పడదు. ఇప్పుడు పిల్లలకి చెప్పండి, చుట్టూ ఆగం ఉందరా? అంతేగా మనంతా ఇంత తింటే ఇంత పడుతుంది మొత్తం చుట్టూ. సాసి కొట్టేవాడు మా నాన్న. అర్థమైందా?
అలా క్రమశిక్షణతో పెంచేవాడు మమ్మల్ని. అయితే మా ఊరిలో ఉన్నటువంటి యొక్క పండగలకు పబ్బాలకు అన్నిటికీ వెళ్తూ ఉండేవాడును. కనుక గుళ్ళకి వెళ్తూ ఉండేవాడిని, దేవుని మందిరానికి వెళ్తూ ఉండే. అయితే దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు మాకు సండే స్కూల్ టీచర్స్ కనుక వాక్యాలు చెప్తున్నప్పుడు ఒక మాట మాత్రం నాకు అర్థమైంది. పాపం చేస్తే చనిపోతే నరకానికి వెళ్తాం అనే ఒక దైవ చింతన నా చిన్నతనం నుంచి కూడా ఉండేది, దేవుడు అనే సంగతి. అయితే ఒకరోజు ఏం చేశానంటే మా ఇంట్లో కనుక నా చిన్నతనములో కనుక మా అమ్మాళ్ళు అప్పటికప్పుడు యేసుప్రభు నమ్ముకుంటున్నారు, ఇంకా కనుక పూర్తిగా నమ్ముకోలేదు. మా ఇంట్లో శివుడు ఫోటో ఉండేది, శివుడు ఫోటో ఉండేది, సుబ్రహ్మణ్య స్వామి ఫోటో ఉండేది. కానీ గుడికి వెళ్ళేవాళ్ళు కాదు, కనుక ఆ ఫోటోలు ఉండేవి. సో నీకు శివుడు ఫోటో దగ్గర నిలబడి నేను నా చిన్నతనంలో బాల్యదర్శనం ఏం చేసేవాడంటే, దేవుడా మాట్లాడు అని నా నోట్లో వచ్చిన మాటలు ఏం చేసేవాడిని, ఆ ఫోటో దగ్గర నిలబడి మాట్లాడుకుంటూ ఉండేవాడిని. ఆయన మాట్లాడదుగా, మాట్లాడటర్లా. ఇట్లా రోజు ఇదే పని చేస్తుంటే ఒకరోజు ఒక ఆయన చూసి, ఏంద్రా దాంతో మాట్లాడుతున్నావు అన్నాడు. దేంతో? శివుడు ఫోటో మా గోడ మీద అది ఉంది. నేను అనుకుంటున్నాను కొన్నిసార్లు చేతులు తీసుకొని ఏందయ్యా మాట్లాడు నాతో, ఇట్లా తిప్పేవాడిని. చెప్తుంటే ఒకరోజు ఒక ఆయన చూసి మా బంధువులైన, ఏందిరా బొమ్మతో మాట్లాడుతున్నావు అన్నాడు. నాకు అప్పుడు మైండ్ పోయింది. ఏందిరా బొమ్మతో మాట్లాడుతున్నావు అన్నాడు. అప్పుడు నాకు అర్థమైంది, ఇది బొమ్మే కానీ ఇది దేవుడు కాదు అన్న సంగతి అప్పుడు అర్థమైంది నాకు. అప్పటి నుంచి ఒక విషయం బయలుదేరింది, దేవుడు అనేవాడు ఉన్నాడు, కానీ ఆయన బొమ్మ మాత్రము కాదు. నేను మాట్లాడుతుంది బొమ్మతో. ఈ అన్వేషణలో దేవుడు నన్ను దర్శించాడు. అప్పుడు యవనస్తుల కూడికలు పెట్టారు. 1983 సంవత్సరం ఫిబ్రవరి మాసం 11, 12, 13 తారీఖులు. అప్పుడు హెబ్రోన్ నుంచి దైవజనుడు భక్సింగ్ గారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ముత్తునాయం గారు, ఎవరికైనా తెలుసు ఇక్కడ? ముత్తునాయం గారు తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి, మీ తరం ఎవరు తెలియదు. కనుక ముత్తునాయం గారిని అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్లో పనిచేసి ఉద్యోగం చేసేవాడు. ఆయన పంపించాడు. ఆయన యవనస్తులు కోడికలు పెట్టుకున్నాడు. పెడితే ప్రకటన 3:20 గురించి 3 రోజులు ప్రకటన చేశాడు. ఇదిగో తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా తలుపు తీసినలా. ఆ వాక్యము నన్ను దర్శించింది. 13వ తారీఖు ఫిబ్రవరి నెల 1983 సంవత్సరం సాయంకాలం 6:30 గంటలకు ఆయన అట్లా వెళ్ళిపోతున్న సందర్భంలో నా పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి యేసయ్యకు నా 16వ ఏట ఇంటర్ ఫస్ట్ ఎంపీసీ చదువుతున్నాను. ఒక్క నెలలో ఎగ్జామ్స్ ఉండగానే అది నా రక్షణ మారు మనసు. చాలా ఉన్నాయి చెప్పనవన్నీ కూడా ఆయన అనవసరం కూడా. సో అలాగా నా జీవితంలో నేను ఎంత భయంకరమైన వ్యక్తినంటే, ఈ లోకములో ఒక యవనస్తుడు చేసే ప్రతి నీచమైన కార్యమును నేను రహస్యంగా, పైకి చాలా బాగా ఉండేవాడును, కానీ రహస్య జీవితం ఎవరికి అలాంటి జీవితంలో 1-2 సార్లు ఆత్మహత్య చేసుకోవడానికి అటెంప్ట్ చేశాను నేను. ఎందుకంటే ఛీ అని అనిపించింది. ఈరోజు యవనస్తులు దేని కొరకైతే పరిగెత్తి ఏమీ లేక ఆత్మహత్య చేసుకుని సరిపోతుంటారే, అలాగా నేను కూడా నా 16 సంవత్సరాల వయసులో అలాగే వెళ్ళిపోతూ, కానీ దేవుడు నన్ను తప్పిస్తూ వచ్చాడు. దేవుని ప్రేమ చేత సంధించాడు, నన్ను రక్షించాడు. తర్వాత నేను ఒక్క మాట చెప్పి ఫైనల్గా ముఖ్యచేస్తాను. ఈరోజు వాడికి నా ఎడ్యుకేషన్ విషయంలో కానీ, నా జాబ్ విషయంలో కానీ, నా మ్యారేజ్ విషయంలో కానీ, నా లైఫ్ విషయంలో కానీ, నా ప్రతి విషయంలో దేవుడు నన్ను ఏడ్పిస్తూ వచ్చాడు. ఏది నెరవేర్చలేదు. కానీ ఆయన ఇష్టమును నాలో నెరవేరుస్తూ వచ్చాడు. నేను అది ధైర్యంగా చెప్తున్నాను. ఇక్కడ నేను చదువుకోవాలనుకుని చదవలేకపోయినాను, చెయ్యాలని ఉద్యోగం చేయలేకపోయినాను, చేసుకోవాలనుకుని పెళ్లి చేసుకోలేకపోయినాను, జీవించాలనుకుని జీవించలేకపోయినాను. అన్ని కట్ చేస్తూ వచ్చాడు దేవుడు. ఎందుకంటే ఒకటే స్వరము నా వినబడేది, ఇదంతయు నా ఉద్దేశములో ఉన్నది, ఇదంతా నీ మేలు కోసమే. ఇర్మియా 29:11 ప్రకారముగా నీ పక్షముగా నేను ఉద్దేశించిన ఉద్దేశములు హానికరమైనవి కావు, కానీ అవి మేలుకరమైనవే. ప్రతి సందర్భములో దేవుడు నా చేతుల దగ్గరకు వచ్చిన ఉద్యోగాలు తీసేస్తాడు దేవుడు.
లేకపోతే స్టీల్ ప్లాంట్లో జాబ్ తిండాల్సిన నేను, లేకపోతే చీరాల్లో ఐఎల్టీడీలో కనుక సూపర్వైజర్ పోస్టులో ఉండాల్సిన నేను. కానీ కొన్ని పోస్టులు పోయినాయి నా జీవితంలో. దేవుడే ఏడ్చుకున్నాను, అప్పటికి రక్షించబడ్డాను కనుక ఏడ్చుకున్నాను. అయినప్పటికీ దేవుడికి అప్పగించుకున్నాను. ఒకానొక దినమన నేను ఒక చిన్నపాటి ఉద్యోగం చేస్తున్నప్పుడు కన్యాకుమారి దగ్గర ఉంటున్నాను కనుక నా ఉద్యోగరీత్యా స్టీల్ ప్లాంట్లో మా కాంట్రాక్టర్ అక్కడి నుంచి 1991లో మమ్మల్ని అక్కడ పంపించాడు. కన్యాకుమారి దగ్గర తూతుకుడి ధర్మపాలంటే దాంట్లో పనిచేస్తున్నాను. ఆ సమయంలో అప్పటి 3 సంవత్సరాల నుంచి నాలో పోరాటం సేవ కొరకై. కానీ చివరికి మార్చి 16, 1992 సంవత్సరం సాయంకాలం 7 గంటలకు నా రిజిగ్నేషన్ చేసి మా బాస్కు లెటర్ పంపించేశాను. అంతే. మార్చి 16, 1992 సాయంకాలం 7 గంటలకు సేవ కొరకే తీర్మానం చేసుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ 28 సంవత్సరాలు నా సేవా జీవితంలో, నా ఒంటరి జీవితంలో ఎన్నో పరిశోధనలు నన్ను వెంటాడుతూ వచ్చాయి. అయితే నేను చెప్పగలను, దేవుడు నన్ను ఆశ్చర్యకరముగా ప్రతి దాని నుంచి తప్పించుకుంటూ ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి కొరకై నన్ను ఎంతవరకు నిలబెట్టాడు. నా ఇష్టము నెరవేర్చకపోయినప్పటికీ ఆయన తన ఇష్టము నెరవేర్చుకుంటూ నా జీవితంలో ఈ రోజు వరకు కనిపిస్తున్నాడు దేవుడు. నేను చెప్పగలను, భవిష్యత్తులో కూడా నా ఆలోచన నెరవేర్చబడకపోయినా పర్వాలేదు, ఆయన చిత్తమే నా జీవితం నెరవేర్చబడితే నాకు అంతకంటే సంతోషము. అందుకని చెప్పేశాను మా మందిరంలో, నేను చనిపోవటానికైనా రెడీ. ఏ పరిస్థితులైనా సరే దేవుని కొరకై, దయచేసి మీరు నన్ను గురించి ఏమనుకోవద్దు, కనుక దేవుని కొరకే చనిపోవడానికి రెడీ అని చెప్పేశాను. ఎందుకంటే దేవుని కొరకే చావటం కంటే ధన్యత మరేముంది? ఏమున్నది? హెబ్రీ రాసిన పత్రిక 11 అధ్యాయాలు అంటాడు, వారు మరీ శ్రేష్టమైన పునరుద్ధానము పెందుగోరి యాతన కచ్చబట్టబడ్డారట. అద్భుతమైన స్టేట్మెంట్ అది. ఆ ఒక్క మాట చదువుతారా? హెబ్రీ 11 ఆ పేజీలో చివరి భాగం ఉంటుంది. వచ్చిన మీద నాకు తెలియదు, 32 అనుకుంటాను అక్కడ. దాని వెనకాలమ్మా పేజీ దిప్పురా, అటు దిప్పు, ఆ చివరిలో ఉంటుంది. అటు దిప్పు పేజీ కింద చదువు. అక్కడ కింద 3 లైన్లు పైకి వెళ్ళు. అక్కడ గమనించాలి, మరీ శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనొల్లక. దేంట్లో? శ్రమలలో, కష్టములలో, దూషణలలో, అవమానములలో, నిందలలో, చిత్తహింసలో విడుదల పొందడానికి ఇష్టపడలా. మమ్మల్ని తప్పించు ప్రభువా, మమ్మల్ని విడిపించు ప్రభువా లేదు, మమ్మల్ని ఎగ్గిరమగాయించే సవాలు చేసిన క్రైస్తవత్వ జీవితం అది. ఈరోజు ఉన్నావా నీవు? ఏ కాడికి మంచి బిల్డింగ్ కట్టుకొని, మంచి పెళ్లి చేసుకొని సుఖపడటానికి ఇష్టపడుతున్నావు, కానీ బతుకున్నావు దేవుని కొరకే చావడానికి సిద్ధపడుతున్నావు. జీవితంలో తీర్మానం చేసుకున్నావు జీవితం దేవుని కొరకాయ. అలాగే జీవితాల కొరకాయ దేవుడు మనకు సహాయం చేయను కాక. ప్రార్థన చేసుకున్నారండి. ఒక్క నిమిషం మౌనముగా ప్రార్థన చేసుకున్నాం. 20 ప్రార్థన చేసి ముగిచ్చాయి. వచ్చిన వారందరికీ ప్రేమానందండి. మీరందరూ ప్రేమానందులో పాల్పొందుతుంది వెళ్ళవలసిందిగా ప్రభు నామములో మీకు మనం చేస్తూ వస్తున్నాం. ఎవరి సంఖ్యలు సహాయం చేయండి. త్వరగా ఈ సాపలు తీసినట్లయితే మరి ప్రేమానందులో పాల్పొందుకుంటున్నాం.